morning, guys. Good morning, sir. Good morning, sir. Yeah, good morning. Okay. As a part of inputs of agriculture లో ఇంతవరకు చాలా ఈవెంట్స్ గురించి డిస్కస్ చేశామండి. ఫైనల్ గా ఇవాళ క్లాస్ లో ఇరిగేషన్ అనే టాపిక్ ని డిస్కస్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్పుట్స్ ని మనం కవర్ చేసినట్టుగానే అవుతుంది. సో ఇరిగేషన్ టాపిక్ కంప్లీట్ ఇవ్వాలి చేద్దాం. ఇది కంప్లీట్ అయిపోతే వీఆర్ ఓన్లీ లెఫ్ట్ విత్ గ్రీన్ రెవల్యూషన్, ల్యాండ్ రిఫార్మ్స్, ఇంకా చిన్న చిన్న టాపిక్లు కొన్ని ఉంటాయండి. సో అగ్రికల్చర్ అనేది కంప్లీట్ గా అయిపోయినట్టే లెక్క. సో బిఫోర్ గోయింగ్ టు ఇరిగేషన్ స్టార్ట్ చేసే ముందు డ్రై ల్యాండ్ ఫార్మింగ్ గురించి మాట్లాడాలి. డ్రై ల్యాండ్ ఫార్మింగ్, ఓకే, పేరులోనే ఉంది డ్రై ల్యాండ్ ఫార్మింగ్. డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అంటే అర్థం ఏంటి అంటే దీన్నే మనం కొన్ని సార్లు రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ అని కూడా పిలుస్తామండి. ఏంటండి? రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్. రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్, ఓకే. ఎందుకు అంటే ఈ భూమి మీద చాలా మంది వ్యవసాయం చేస్తున్నారు. అయితే అందులో వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి వాటర్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు. అంటే కెనాల్స్ ద్వారా కానీ మనం చెప్తాం, ఇప్పుడు ఫార్మింగ్ చేస్తున్నామంటే వర్షాకాలంలో ఫార్మింగ్ చేస్తున్నామంటే వర్షం పడుతుంది కాబట్టి ఫార్మింగ్ చేస్తున్నాం. ఓకే, అంటే మెయిన్లీ మనం రెయిన్ ఫాల్ మీద డిపెండ్ అయ్యి అగ్రికల్చర్ చేస్తున్నాం. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉంటాయండి. ఏంటండి ఇరిగేషన్? ఇక్కడ పదం ఇరిగేషన్ అంటే అర్థం ఏంటి? సింపుల్ గా తెలియాలంటే నీటి పారుదల అండి. నీటి పారుదల అంటే ఏదో ఒక విధంగా ఒక వ్యవసాయదారునికి ఒక పంట పండించడానికి మనం వాటర్ ని సప్లై చేస్తే వర్షం ద్వారా వచ్చే నీరు కాకుండా వేరే ఏ పద్ధతిలో వాటర్ ని సప్లై చేసినా దాన్ని మనం ఇరిగేషన్ అని పిలుస్తాం. అంటే మనం సప్లై చేసే వాటర్ ఒక రివర్ నుంచి డైవర్ట్ చేసి కెనాల్ ద్వారా పంపించవచ్చు. ఓకే, కృష్ణా లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, కృష్ణా రైట్ బ్యాంక్ కెనాల్ అని చెప్పి ఉంటాయి. లేకపోతే ఇందిరా కెనాల్ రాజస్థాన్ లోని మెజారిటీ ప్రాంతానికి వాటర్ సప్లై చేయడానికి తీసుకొచ్చిన ప్రాజెక్ట్. సో కెనాల్స్ ద్వారా సప్లై చేయొచ్చు. యూ కెన్ సప్లై వాటర్ ఫ్రమ్ పాండ్స్ ఆర్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్. పాండ్స్ లేదా ట్యాంక్స్ ద్వారా సప్లై చేయొచ్చు. లేదు అంటే ఎప్పటి నుంచో ట్రెడిషనల్ గా ఉన్న వెల్స్, బావుల నుంచి నీటిని సరఫరా చేయడం ఎప్పటి నుంచో మనకు ఆనవాయితీగా ఉంది. ఇప్పుడు బావులు ఎక్కడో దగ్గర విలేజ్ లోకి వెళ్తే కనిపిస్తూనే ఉంటాయండి. ఓకే, అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ లో మనకి ఏంటి అంటే బోర్వెల్స్. అడ్వాన్స్డ్ అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ ఎందుకు అంటున్నామంటే అంతకుముందు ఇది లేదు. మనకి ఇండిపెండెన్స్ వచ్చే టైంలో కూడా గ్రౌండ్ వాటర్ ని మనం ఎక్కువగా వాడుకోలేదండి. ఓకే, మనకు ఉన్నదంతా కూడా మెయిన్ ఈ సర్ఫేస్ వాటర్ అంటే వర్షం ద్వారా వచ్చి స్టోర్ అయిన వాటర్. ఓకే, గ్రౌండ్ వాటర్ అంటే భూమిలోకి పెర్కోలేట్ అయ్యి భూమి లోపల స్టోర్ అయిన వాటర్ అన్నమాట. సో ఇక్కడ కెనాల్స్ అనేవి కంప్లీట్ గా సర్ఫేస్ వాటర్, పాండ్స్ కూడా సర్ఫేస్ వాటర్. అదే వెల్స్, బోర్వెల్స్ అయితే మాత్రం దే బిలాంగ్ టు ద కేటగిరీ ఆఫ్ గ్రౌండ్ వాటర్ కి సంబంధించినది. సో ఇలా మీ పొలం ఉంది, మీరే వ్యవసాయం చేస్తున్నారు. ఇందులో ఏదో ఒక దాని నుంచి ఏదో ఒక పద్ధతి ద్వారా మీరు వ్యవసాయానికి నీరు అందిస్తున్నారంటే యు ఆర్ యూజింగ్ ఇరిగేషన్. మీరు ఇరిగేషన్ యూజ్ చేస్తున్నట్టు లెక్కండి. అర్థమైంది ఇరిగేషన్ అంటే ఏంటనేది? ఓకే, సో ఇరిగేషన్ ఫెసిలిటీస్ అన్ని ప్రాంతాల్లోనూ అందుబాటులో ఉంటాయా అంటే చెప్పలేము. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే కనీసం ఎలాంటి ఇరిగేషన్ కూడా లేని వాళ్ళు చాలా మంది ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారు. అలా కంప్లీట్ గా ఎలాంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా లేకుండా కేవలం రెయిన్ వాటర్ మాత్రమే డిపెండ్ అవుతూ చేసే వ్యవసాయాన్ని మనం డ్రై ల్యాండ్ ఫార్మింగ్ ఆర్ రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ అంటామండి. ఏమంటామండి? డ్రై ల్యాండ్ ఫార్మింగ్ ఆర్ రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్. ఓకే, డ్రై ల్యాండ్ ఫార్మింగ్ ఆర్ రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ అంటే అర్థం ఏంటంటే ద గ్రోయింగ్ ఆఫ్ క్రాప్స్ ఎంటైర్లీ అండర్ రెయిన్ ఫెడ్ కండిషన్స్.
కేవలం రెయిన్ఫెడ్ కండిషన్స్ లోనే పంటలు పండిస్తే దాన్నే డ్రై ల్యాండ్ ఫార్మింగ్ ఆర్ రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ డెఫినేషన్స్ మారుతూ ఉంటాయి. ఇదే డ్రై ల్యాండ్ ఫార్మింగ్ ని మనకి ఆ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ ని బేస్ చేసుకొని ఒక 3 కేటగిరీస్ గా డివైడ్ చేస్తున్నారు. ఓకే, ఒకటి, ఒకవేళ మనకు వచ్చే యాన్యువల్ రెయిన్ఫాల్ 75 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే, 75 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే దాన్ని ఒక డ్రై ఫార్మింగ్ గా చెప్తారు. అంటే చాలా తక్కువ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి. ఓకే, అలాగే ఒకవేళ రెయిన్ఫాల్ 75 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటే ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ డ్రై ల్యాండ్ ఫార్మింగ్. అండ్ ఒకవేళ అది ఇంకా 115 సెంటీమీటర్స్ వరకు ఉంటే, అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం రెయిన్ ఫెడ్ ఫార్మింగ్ అని చెప్పి పిలుస్తాం, రెయిన్ ఫెడ్ ఫార్మింగ్. సో ఇలా తక్కువ రెయిన్ఫాల్ ఉండే ప్రాంతాల్లో చేసే అగ్రికల్చర్ ని మనం సింపుల్ గా ఏమనొచ్చండి, డ్రై ల్యాండ్ ఫార్మింగ్ ఆర్ రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్. ఓకే, అండ్ వీటిలో కామన్ క్వాలిటీ ఏంటి అంటే దేర్ విల్ బి నో ఇరిగేషన్ ఫెసిలిటీస్. ఎలాంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉండవు, ఏ ఇరిగేషన్ పద్ధతిని కూడా వీళ్ళు వాడరు. ఓకే, సో కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ రెయిన్ఫాల్ మీదే కంప్లీట్ గా డిపెండ్ అవుతారు. సో వర్షం పడితే పంట బాగుంటుంది, వర్షం పడకపోతే పంట బాగోదు, అంతే. సో కంప్లీట్ గా దేవుడి మీదే భారం వేస్తారు అనమాట. అలాంటిదే మనకి ఈ డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అండి. ఓకే, సో ఈ డ్రై ల్యాండ్ ఫార్మింగ్ లో మనకి సాయిల్ మాయిశ్చర్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుందండి. ఓకే, ఎందుకంటే డ్రై ల్యాండ్ ఫార్మింగ్ లో ఒక్కసారి వర్షం పడితే, వర్షం అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం అంతా పడుతూ ఉంటుందా, సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే పడుతుంటది, అది కూడా క్రాపింగ్ సీజన్ బిగినింగ్ లో పడుతుంది. మరి మిగతా సీజన్ అంతా వాటర్ కావాలంటే ఆ వర్షం పడిన నీరు ఏదైతే ఉందో ఆ నీటిని గ్రౌండ్ లో ఉన్న సాయిల్ అనేది స్టోర్ చేసుకుంటుంది. మీకు తెలుసు కదా, సాయిల్ కి వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఉంటుంది, మనం చెప్పుకున్నాం. ఓకే, సాయిల్ లో ఉండే పార్టికల్ సైజ్ బట్టి దాని యొక్క వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, ఒకవేళ పార్టికల్ సైజ్ చాలా పెద్దగా ఉంటే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది. పార్టికల్ సైజ్ చాలా చిన్నగా ఉంటే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. దట్ మీన్స్ ఏ సాయిల్ లో అయితే క్లే ఆర్ సిల్ట్, కొన్ని కేసెస్ లో సిల్ట్ ఎక్కువగా ఉంటాయో దానికి ఎక్కువ సాయిల్ మాయిశ్చర్ రిటైనింగ్ కెపాసిటీ ఉంటుంది. అందుకే బ్లాక్ సాయిల్ చాలా కాలం పాటు వాటర్ ని స్టోర్ చేసుకుని ఉంచగలదు. సో ఇప్పుడు అక్కడ ఉపయోగం ఏంటంటే అది స్టోర్ చేసుకుని ఉంచింది ఒక 3-4 మంత్స్. సో ఆ 3-4 మంత్స్ వరకు మొక్కలకి కావాల్సిన నీరునది అందించగలుగుతుంది అనమాట. సో అందుకే ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేకపోయినా పర్వాలేదు. అంటే ఇక్కడ డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అంటే పూర్తిగా దానికి నీరు అందదు అని కాదండి. ఓకే, ఇక్కడ డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అంటే అర్థం ఏంటంటే సాయిల్ లో రిటైన్ అయిన మాయిశ్చర్ ఏదైతే ఉందో, ఓకే, ఏ పోర్షన్ ఆఫ్ ది రైన్ రిసీవ్డ్ గోస్ యాజ్ ద రన్ ఆఫ్ లాగా వెళ్ళిపోతుంది. ఓకే, బట్ కొంత పార్ట్ మాత్రం సాయిల్ లోకి ఎంటర్ అవుతుంది వర్షం పడినప్పుడు. ఓకే, అండ్ ఇదేం చేస్తుందంటే అలా కింద లోవర్ లేయర్స్ లోకి, సాయిల్ యొక్క లోవర్ లేయర్స్ లోకి వెళ్తూ మొక్కల యొక్క రూట్ జోన్ ని దాటుకొని వెళ్ళిపోతుంది. రూట్ జోన్ అనుకోండి. రూట్ జోన్ ని దాటుకొని కిందకి వెళ్ళి అక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, అయితే రెయిన్ అయిపోయిన తర్వాత ఈ సర్ఫేస్ సాయిల్ మెల్లమెల్లగా డ్రై అయిపోతుంది. ఓకే, అది దేని వల్ల, ఎవాపరేషన్ వల్ల, ట్రాన్స్పిరేషన్ వల్ల, లేదా రెండింటి వల్ల డ్రై అయిపోతుంది. కానీ గ్రౌండ్ లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో కింద, ఓకే, గ్రౌండ్ వాటర్ అంటే మరీ లోతుకి వెళ్ళిపోదండి. గ్రౌండ్ వాటర్ వేరు. గ్రౌండ్ వాటర్ అంటే చాలా లోపలికి వెళ్ళొచ్చు, ఒక 30 అడుగులు వెళ్ళొచ్చు, 20 అడుగులు వెళ్ళొచ్చు, 100 అడుగులు వెళ్ళొచ్చు, 200 అడుగులు వెళ్ళొచ్చు. ఇది గ్రౌండ్ వాటర్ కింద కన్సిడర్ చేయం దీన్ని మనం. ఇది సాయిల్ లో స్టోర్ అయిన మాయిశ్చర్ మాత్రమే, ఇది వాటర్ కాదు. ఏంటది, మాయిశ్చర్ కంటెంట్ గానే చెప్తాము. దానితోనే ఈ డ్రై ల్యాండ్ ఫార్మింగ్ ని చేస్తారు. ఇది ఫస్ట్ సినారీ. ఓకే, డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అంటే అర్థమైందాను? ఓకే, సో తర్వాత ఈ ప్రాంతాల్లో ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉండదని ముందే చెప్పాము. అలాగే
రెయిన్ఫాల్ కూడా అంత ఎక్కువ కూడా కాదు, అది తక్కువగా ఉంటుంది. అలా కూడా ఎలా ఉంటుంది, ఇన్కన్సిస్టెంట్ గా ఉంటుంది. అయితే ఇప్పుడు మరి దీని గురించి మనం మాట్లాడాలా, తెలుసుకోవాలంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎందుకంటే దానికంటూ ఇంపార్టెన్స్ ఉంది. ఓకే, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డ్రైల్యాండ్ ఫార్మింగ్ ఫర్ ఇండియా? పర్టికులర్ గా ఇండియాకి డ్రైల్యాండ్ ఫార్మింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఓకే, ఎందుకంటే మీరు చూసాను, తొలి మ్యాప్ చూపించాను, ఒక చూపించలేదు, జస్ట్ అలా వచ్చింది కదా, చూడండి. ఇప్పుడు చూడండి, యుఎన్సిసిడి యొక్క డెఫినేషన్ ప్రకారం యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ 1994 లో జరిగింది. దాని డెఫినేషన్ ప్రకారం ఇండియాలో డ్రై ల్యాండ్ క్లైమేట్ కి సూట్ అయ్యే డిస్ట్రిక్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఈ మ్యాప్ అన్నమాట. ఓకే, అందులో ఆరెంజ్ కలర్ లో ఉన్నది కంప్లీట్ అరిడ్ క్లైమేట్, కొంచెం బ్రౌన్ కలర్ లో అలా కనిపిస్తుంది సెమీ అరిడ్, ఎల్లో బాగా తగ్గితే ఎల్లో కలర్ లో ఉంటే డ్రై సబ్ హ్యూమిడ్. అంటే ఇవన్నీ కూడా ఈ యుఎన్సిసిడి యొక్క డెఫినేషన్ ప్రకారం డ్రై ల్యాండ్ క్లైమేట్ కి సూట్ అవుతున్నాయి. ఓకే, అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాంతం అంతా ఒక పర్టికులర్ ఇండియాలో ఒక పర్టికులర్ రీజియన్ లాగా కనిపిస్తుంది చూడండి, అంటే కంటిన్యూస్ రీజియన్. ఇలా కంప్లీట్ నార్త్ వెస్టర్న్ ఇండియాలో మెజారిటీ పోర్షన్స్ మనకి డ్రై ల్యాండ్ క్లైమేట్ ని ఎదుర్కొంటున్నాయి. ఓకే, అండ్ అలా మనం సౌత్ ఇండియాకి వస్తే ద రెయిన్ షాడో రీజియన్ ఆఫ్ ది డెక్కన్ ప్లాట్యూ ఆర్ ద పెనిన్సులర్ ఇండియాలో రెయిన్ షాడో రీజియన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కంప్లీట్ గా మనకి ఒక డ్రై క్లైమేట్ ని ఎదుర్కొంటున్నాయి. అంటే అరిడ్ ఆర్ సెమీ అరిడ్ ఆర్ డ్రై సబ్ హ్యూమిడ్ కండిషన్స్ ని ఎదుర్కొంటున్నాయి. అంటే ఇవన్నీ డ్రై ల్యాండ్ ఫార్మింగ్ కి సూటబుల్ కండిషన్, అంటే డ్రై ల్యాండ్ ఫార్మింగ్ చేయగలం అనమాట, ఎందుకంటే అంత తక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ శాతం ఏరియా మనకి ఎక్కడుంది, తిరుగు లేకుండా రాజస్థాన్ కంప్లీట్ గా స్టేట్ అంతా కూడా పూర్తిగా డ్రై ల్యాండ్ కిందకే వస్తుంది. అందులో 3 కేటగిరీస్ అందులో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ఓకే, అలాగే పంజాబ్, హర్యానా, అలాగే వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్, అలాగే వెస్ట్రన్ మధ్యప్రదేశ్, వెస్ట్రన్ పోర్షన్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ టాప్ పోర్షన్స్ ఆఫ్ ది మధ్యప్రదేశ్, గ్వాలియర్ ఇలాంటి జిల్లాల్లో కూడా కనిపిస్తుంది మనకి. ఓకే, అలాగే గుజరాత్ లో మెజారిటీ పోర్షన్స్ అండి, ఎక్సెప్ట్ సదరన్ గుజరాత్ లో కింద సూరత్ ప్రాంతాలు ఉంటాయి కదా, ఇవి కాకుండా మిగతా అంత ప్రాంతం కూడా కంప్లీట్ గా డ్రై ల్యాండ్ కిందే ఉంది. ఓకే, ఎంటైర్ ఓకే సెంట్రల్ మహారాష్ట్రలో ఈస్ట్ కానీ వెస్ట్ వైపు కాకుండా లేకుండా మధ్యలో ఉన్న సెంట్రల్ మహారాష్ట్ర ప్రాంతం అంతా, అలాగే కర్ణాటకలో ఈస్టర్న్ కర్ణాటక, అలాగే తెలంగాణలో మెజారిటీ ప్రాంతం, ఆంధ్రాలో కంప్లీట్ గా రాయలసీమ, ఈవెన్ రాయలసీమే కాదు, రాయలసీమకి పక్కన ఉండే మనకి కృష్ణా నదికి దిగువన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అన్ని జిల్లాలు కూడా కంప్లీట్ గా ఈ డ్రై ల్యాండ్ అనే డెఫినేషన్ కిందకే వస్తాయండి. ఓకే, అలాగే తమిళనాడులోని మెజారిటీ పోర్షన్స్ కూడా ఇదే డెఫినేషన్ కిందకి వస్తాయి. సో there are many regions of India which covers under the definition of dry land under UNCCD. ఓకే, సో ఈ బెల్ట్ అంటే ఇది ఒక బెల్ట్ లాగా కంటిన్యూస్ గా ఉంది చూడండి. ఓకే, ఎక్కడ చాలా క్లారిటీగా కనిపిస్తుంది అనమాట చూడగానే. ఇట్లా వెస్ట్ కోస్ట్ కి దగ్గరలో లేదు, ఈస్ట్ కోస్ట్ లో ఉన్నా కూడా కొంచెమే ఉంది, మొత్తం మిగతా అంతా కూడా నార్మల్ గానే ఉంది. ఓకే, మెయిన్ సెంట్రల్ గా ఒక బెల్ట్ లాగా కనిపిస్తుంది అనమాట. ఓకే, అండ్ నార్త్ వెస్ట్ లో అయితే కంప్లీట్ గా మొత్తం ఇంకా డిజర్ట్ ఏరియా కాబట్టి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, మనకు తెలిసిపోతుంది. ఓకే, సో ఇంత ప్రాంతము కంప్లీట్ గా డ్రై ల్యాండ్ ఫార్మింగ్ కి అంటే డ్రై ల్యాండ్ క్లైమేట్ ని కలిగి ఉంది. సో అంటే 100% ఇక్కడ చేసే ఫార్మింగ్ కూడా డ్రై ల్యాండ్ ఫార్మింగ్. ఓకే, సో ఈ డ్రై ల్యాండ్ ఫార్మింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ క్లైమేట్ మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను, రాజస్థాన్ అనే స్టేట్ అగ్రికల్చర్ కి పనికిరాంది కాదు, అది తక్కువ రెయిన్ఫాల్ రిసీవ్ చేసుకున్నా కూడా ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సమ్ టైప్ ఆఫ్ క్రాప్స్. కొన్ని క్రాప్స్ కి పర్టికులర్ గా ఆ క్లైమేటే సూట్ అవుతుంది, వేరే క్లైమేట్ పనికి రాదు. ఓకే, లైక్ కోర్స్ గ్రెయిన్స్, నాట్ ఫైన్ గ్రెయిన్స్ కాదు, కోర్స్ గ్రెయిన్స్ దట్టు పర్టికులర్ గా అందులో ఏంటి ఏ వెరైటీ బాగా సూట్ అవుతుంది, మిల్లెట్స్. ఓకే,
ఓకే, మిల్లెట్స్. నాన్ మిల్లెట్స్ కంటే మిల్లెట్స్ బాగా సూట్ అవుతాయి. నాన్ మిల్లెట్స్ కూడా పర్వాలేదు, బార్లీ కూడా అక్కడే బాగా పండుతుందండి. బార్లీ కూడా అదే బాగా అనుకూలమైన క్లైమేట్. మెయిజ్ కి అయితే కొంచెం వాటర్ కావాలి, కానీ బార్లీకి అయితే అంత అవసరం లేదు. బార్లీ డ్రై క్లైమేట్ లోనే పండేది. బార్లీ ఒక నాన్ మిల్లెటే కదా, కోర్స్ గ్రెయిన్స్ లో ఉంటుంది, నాన్ మిల్లెట్. ఓకే, అలాగే పల్సెస్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. పల్సెస్ కి అవి డ్రై క్లైమేట్ ని తట్టుకొని నిలబడగలవు అని చెప్పాము. వాటి క్వాలిటీస్ కూడా కొన్ని మాట్లాడాము. అలాగే ఆయిల్ సీడ్స్, మోస్ట్ ఆఫ్ ది ఆయిల్ సీడ్స్, అన్ని కాదు, సన్ఫ్లవర్ ఇలాంటివి వదిలేయండి, కొన్ని ఆయిల్ సీడ్స్ ఖచ్చితంగా ఈ క్లైమేట్ లోనే బతకగలవు. సో ఇలాంటి 3 రకాల మేజర్ ఫుడ్ క్రాప్స్ కి మనకి ఇవి ఆధారంగా ఉన్నాయన్నమాట. ఓకే, కరెక్ట్ గా చెప్పంటే ఇండియాలో 60% కంటే ఎక్కువ అరబుల్ ల్యాండ్ అంటే పండించగలిగేదండి. అరబుల్ అంటే పండించగలిగేది, అంటే కల్టివబుల్ ల్యాండ్ అనమాట. సో 60% కంటే ఎక్కువ ల్యాండ్ డ్రై ల్యాండ్ కేటగిరీకి చెందుతుంది. ఓకే, అండ్ ఈ డ్రై ల్యాండ్ క్లైమేట్ నుంచి, డ్రై ల్యాండ్ ఫార్మింగ్ నుంచి మనకి మెయిజ్ లో 80% ప్రొడ్యూస్ అవుతుంది. మెయిజ్ అండ్ మెయిజ్ ఒకటే కాదు, మెయిజ్ అండ్ జోవర్ లో. బాజ్రాలో 90% ఇక్కడి నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. పల్సెస్ లో కొన్ని పల్సెస్ కి వాటర్ కావాలి, కానీ కొన్ని పల్సెస్ పర్టికులర్ గా గ్రామ్ కి వాటర్ అంత ఎక్కువ అవసరం లేదు. ఓకే, సో అలాంటివి పల్సెస్ లో ఒక 45% వరకు కల్టివేషన్ జరుగుతుంది. ఆయిల్ సీడ్స్ లో అయితే నియర్లీ 75% వరకు కల్టివేషన్ ఈ డ్రై ల్యాండ్ లోనే జరుగుతుంది. ఓకే, ఈవెన్ 70% ఆఫ్ ది కాటన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ త్రూ డ్రై ల్యాండ్ ఫార్మింగ్. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఇక్కడ ఉండే బ్లాక్ సాయిల్స్ లోనే కాటన్ ఎక్కువగా పండిస్తున్నారు. సో నియర్లీ 70% ఆఫ్ ది కాటన్ ని మనకి ఈ ప్రాంతాల్లోనే పండిస్తున్నారు. అండ్ ఈ విధంగా కాటన్ అనేది ఒక ఇంపార్టెంట్ క్రాప్ అండి ఇండియాకి. ఎందుకంటే కాటన్ మిల్స్ చాలా వరకు మనకి ఎంఎస్ఎంఈ సెక్టార్ లోనే పనిచేస్తూ ఉంటాయి. ఓకే, ఎంఎస్ఎంఈ సెక్టార్ యొక్క ప్రధానమైన విషయం ఏంటి అంటే దే యూజ్ లెస్ మెషినరీ. ఓకే, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ కన్స్ట్రైంట్స్ వల్ల తక్కువ మెషినరీ వాడతారు. సో దే వర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ హై ఎంప్లాయ్మెంట్, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయగలుగుతాయి. తక్కువ మెషినరీ వాడతారు, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయగలుగుతాయి. సో కాటన్ మిల్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎంప్లాయర్స్ ఇన్ ద కంట్రీ. ఓకే, ఇది ఈ ప్రాంతంలో పండించే రాక్ కాటన్ మీదనే ఎక్కువగా డిపెండ్ అవుతుంది. సో 100% మనకి ఎంప్లాయ్మెంట్ కి కూడా ఇది కారణం అవుతుంది, ఈ డ్రై క్లైమేట్. ఓకే, అలాగే ఈ డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అనేది ఫుడ్ సెక్యూరిటీలోనే ఇంపార్టెంటే. ఓకే, ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ రెండింటిని అచీవ్ చేయాలంటే మనకి ఇంపార్టెంటే. మీకు చెప్పాము, ఫుడ్ సెక్యూరిటీ వేరు, న్యూట్రిషనల్ సెక్యూరిటీ వేరు. ఏంటంటే డిఫరెన్స్? న్యూట్రిషన్ కంటెంట్. ఓకే, ఇప్పుడు రైస్ సప్లై చేసాము, రైస్ సప్లై చేస్తే ఫుడ్ సెక్యూరిటీ కిందకి వస్తుందా, న్యూట్రిషనల్ సెక్యూరిటీ కిందకి వస్తుందా? ఫుడ్ సెక్యూరిటీ. ఫుడ్ సెక్యూరిటీ. ఓకే, అదే మిల్లెట్స్ సప్లై చేస్తే న్యూట్రిషన్ సెక్యూరిటీ. న్యూట్రిషన్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్ సెక్యూరిటీ రెండు కవర్ అవుతాయి. ఎందుకంటే మనం ఇస్తుంది ముందు ఆటోమేటిక్ ఫుడ్ కూడా అవుతుంది. సో ఫుడ్ న్యూట్రిషన్ కలిపి సప్లై చేస్తున్నట్టు. అఫ్ కోర్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైస్ ని కూడా న్యూట్రిషనల్ సెక్యూరిటీగా మారుస్తుంది. ఎందుకంటే మనం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో రిసీవ్ చేసుకునే రైస్ లో ఎఫ్ఆర్కే అనే వాటిని మిక్స్ చేస్తున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అంటే మనం తినే రైస్ ప్యూర్ రైస్ కాదు, రేషన్ షాపుల ద్వారా వస్తుంది. అందులో ఈ తయారు చేసిన రైస్ కూడా ఉంటుంది. తయారు చేసిన రైస్ అంటే మీరు రుచి బియ్యం ఇలాంటివి అంటారు కదా, ఈ ఏమంటారు వర్మిసెల్లి, ఇవన్నీ కూడా పిండితో తయారు చేసేవే కదా. ఓకే, అలాగా రైస్ ని తయారు చేస్తున్నారు. ఓకే, దేంతో అంటే కొన్ని న్యూట్రియంట్స్ యాడ్ చేసి, లైక్ ఐరన్ కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ ఇలాంటివి యాడ్ చేసి ఆ రైస్, ఫర్ ఎగ్జాంపుల్ 1 kg రైస్ ఉంది అనుకోండి, 1 kg రైస్ విత్తనాలకి, అది రైస్ విత్తనాలు కాదు, రైస్ కి ఎక్స్ట్రాగా ఒక 10 grams 20 grams ఈ గింజలు ఉంటాయి అనమాట. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ ఉంటాయి, వాటిని మిక్స్ చేస్తారు, మిక్స్ చేసి అమ్ముతున్నారు అనమాట. ఓకే, అదేదో కల్తీ జరిగిపోతుంది అనుకోకండి.
అది ప్రజలకి మంచి జరగాలి అంటే రైస్ ద్వారా కూడా న్యూట్రిషన్ అందాలి, ఓకే అనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. దీనివల్ల మనం ఎనీమియాని తగ్గించవచ్చు అనమాట. ఏంటండి ఎనీమియా అనేది పర్టికులర్ గా ఐరన్ లోపం వల్ల వస్తుంది. సో అలాంటి వాటిని కలుపుతూ ఇస్తున్నారు అనమాట. ఓకే, సో ఒకసారి చూడండి ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ గురించి చదవండి. ఓకే, క్లారిటీగా అంటే నేను చెప్పిన దాంట్లో క్లారిటీ ఉండకపోవచ్చు, అందుకే క్లియర్ గా చదవండి. ఇప్పుడు మన పని అది కాదు కాబట్టి చెప్పడం లేదు. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్, అందుకే మనకి గవర్నమెంట్ రేషన్ షాపుల్లో ఇచ్చే రైస్ ఫోర్టిఫైడ్ రైస్ అన్నమాట. ఓకే, ప్రజలు మరి ఎందుకు తినట్లేదో తెలియదు కానీ నార్మల్ రైస్ కంటే కూడా ఫోర్టిఫైడ్ రైస్ చాలా మంచిది, అంటే హెల్త్ కి మంచిది అనమాట. గవర్నమెంట్ ఏం ఆలోచించినా మన గురించి ఆలోచించి ఇస్తుంది. నేను కూడా చూస్తున్నాము ICDS ద్వారా ఇచ్చే ఫుడ్ గ్రెయిన్స్ కానీ అంటే ఫుడ్ సప్లైస్ ఎంత క్వాలిటీగా ఉన్నాయంటే నిజంగా నమ్మలేమండి. అంటే మనం చూసాం ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇవి ఇస్తున్నారు, ఏంటది హోల్ గ్రెయిన్, అదే మల్టీగ్రెయిన్ ఫ్లోర్ అనమాట. మల్టీగ్రెయిన్ ఫ్లోర్ అంటే అందులో ఏముంటాయి, గోధుమలు ఉంటాయి, అది బేస్. అది కాకుండా నియర్లీ ఒక 4-5 టైప్స్ ఆఫ్ మిల్లెట్ పౌడర్స్ 10%, 20 ఒక్కొక్కటి 10%, 20% వరకు యాడ్ చేసింది అనమాట. ఫాక్స్టైల్ మిల్లెట్ ఉంది, జోవర్ ఉంది, బాజ్రా ఉంది, రాగి ఉంది. ఓకే, ఇన్ని రకాల మిల్లెట్ పౌడర్స్ కలిపిస్తున్నారు. అది మార్కెట్ లో ఎంతో కొందామని చూస్తే ఒక కేజీ ప్యాకెట్ 260 రూపీస్ 270 రూపీస్ చూపిస్తుంది. అది ఫ్రీగా ఇస్తున్నారు. ఓకే, మన వాళ్ళు ఏంటంటే దాన్ని చీప్ గా చూస్తాం. గవర్నమెంట్ ఇచ్చింది కదా చీప్, అంతే. గవర్నమెంట్ ఇచ్చే క్వాలిటీ అన్ని చీప్ కాదు, కొన్నిసార్లు మంచిగా ఉండొచ్చు. ఎందుకంటే చెప్తున్నాను, పర్టికులర్ గా ఈ విషయంలో చెప్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఓకే, సో ఫుడ్ సెక్యూరిటీకి పనికొస్తుంది, న్యూట్రిషన్ సెక్యూరిటీకి పనికొస్తుంది. ఎందుకంటే ఇక్కడ పెరిగే వాటిలో మేజర్ క్రాప్స్ కోర్స్ గ్రెయిన్స్, అట్ ద సేమ్ టైం పల్సెస్, ప్రోటీన్ సెక్యూరిటీకి కారణం అవుతాయి. ఓకే, ప్రోటీన్ కావాలంటే ఖచ్చితంగా పల్సెస్ ఉండాలి. ఓకే, సో దీనివల్ల మనకి హంగర్ ఎలిమినేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం we can also address one of the major problem, that is malnutrition ని కూడా ఎలిమినేట్ చేయొచ్చండి. ఓకే, సరైన న్యూట్రియంట్స్ అందకపోవడాన్ని. అలాగే ఆయిల్ సీడ్స్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం వలన మనకి ఫారెక్స్ రిజర్వ్స్ చాలా వరకు మిగలడానికి అవకాశం ఉంది. మీకు చెప్పాను, మనం ఎక్కువగా ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ మనం ఎక్కువగా తింటుంది, ఎక్కువగా ఇండియాలో వాడేది. అయితే ఆ సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కడి నుంచి అంటే మనకి ఎంత కావాలన్నా కూడా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఇంపోర్ట్ మీద డిపెండ్ అయిపోతున్నాం. ఓకే, సో ఇంపోర్ట్ డిపెండెన్సీ ఎక్కువైందంటే అర్థం ఏంటి, మనం వాళ్ళకి డాలర్ రూపంలో పే చేయాలి, ఫారిన్ కరెన్సీ రూపంలో. సో మనం డాలర్స్ పే చేస్తున్నామంటే మన దగ్గర ఉన్న డాలర్స్ తగ్గిపోతాయి. సో అంటే ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుతాయి. అదే ఇప్పుడు ఇంపోర్ట్స్ చేసుకోకపోతే మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ అలా మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటాయి. సో అందుకే అంటారు కదా, ఎప్పుడు ఫారెక్స్ రిజర్వ్స్ పెరగాలి అంటే ఎక్స్పోర్ట్స్ పెరగాలి, ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గాలి అంటే ఇంపోర్ట్స్ పెరగాలి, అంతే. ఓకే, సో ఈ విధంగా న్యూట్రిషన్ పరంగా చూసుకున్నా, అలాగే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, వీటి విషయంలో చూసుకున్నా ఇండియన్ ఎకానమీ, వీటి విషయంలో డ్రై ల్యాండ్ ఫార్మింగ్ ఒక మేజర్ రోల్ ని, ఒక ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేయగలదు. ఓకే, Yes. ఓకే. అలాగే ఈ డ్రై ల్యాండ్ ఫార్మింగ్ ఏమి వితౌట్ ప్రాబ్లమ్స్ లేకుండా ఏది ఉండదు కదా. ఓకే, ఏదైనా కూడా ప్రతి దానికి ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి డ్రై ల్యాండ్ ఫార్మింగ్ కి? ఫస్ట్, మన మాన్సూన్ ఎప్పుడు అన్సెట్ అయినాయి. ఇండియన్ మాన్సూన్ అనేది అసలు సరిగ్గా బిహేవ్ చేయదు. ఒకసారి ఎక్కువగా వచ్చేస్తుంది, ఒకసారి తక్కువ వచ్చేస్తుంది. ఓకే, అవసరమైనప్పుడు వర్షం పడదు, అవసరం లేనప్పుడేమో విపరీతమైన వర్షం పడిపోతుంది. కరెక్ట్ గా హార్వెస్టింగ్ సీజన్ వచ్చింది, విపరీతమైన వర్షం పడిపోయింది. ఆ టైంలో పడటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. సో ఇదొక ప్రాబ్లం. అలాగే ఈ డ్రై ల్యాండ్స్ ఉన్న ఒక ఇంపార్టెంట్ పాయింట్, క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే దే ఆర్ నాట్ జస్ట్ డ్రై బట్ ఆల్సో పూర్ ఇన్ మైక్రోన్యూట్రియంట్స్.
ఓకే, న్యూట్రియంట్స్ కూడా ఉండవండి ఫస్ట్. మిగతా సాయిల్స్ తో పోల్చుకుంటే, అంటే అల్యూవియల్ సాయిల్స్, ఎక్కడెక్కడో ఉండే అల్యూవియల్ సాయిల్స్ వీటన్నిటితో పోల్చుకుంటే ఈ డ్రై రీజియన్ లో ఉండే ఈ సాయిల్స్ లో న్యూట్రియంట్ కంటెంట్ ఉండదు. ఎందుకంటే న్యూట్రియంట్స్ యాడ్ అవ్వాలి అంటే అక్కడ మొత్తం ఇప్పుడు బయో వేస్ట్ అంతా ఉండాలి. బయో వేస్ట్ అంతా డీకంపోజ్ అయితే హ్యూమస్ రూపంలోనో వేరే రూపంలోనో సాయిల్ కి న్యూట్రియంట్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు అక్కడ ఎక్కడ చెట్లు ఉండవు, జంతువులు ఉండవు. చెట్లు జంతువులు లేకపోతే మనకి ఎక్కడి నుంచి బయో వేస్ట్ వస్తుంది? రాదు. బయో వేస్ట్ లేకపోతే మనకి డీకంపోజిషన్ జరుగుతుందా? జరగదు. డీకంపోజిషన్ జరగకపోతే సాయిల్ లోకి న్యూట్రియంట్స్ యాడ్ అవ్వండి. సో ఇక్కడ న్యూట్రియంట్స్ కూడా ఉండవు, అది రెండో ప్రాబ్లం. ఓకే, కాకపోతే మనకి ఏంటంటే ఎలాంటి సాయిల్ లోనైనా పండగలవు కాబట్టి మిల్లెట్స్ ఇలాంటివి అవి కొంచెం అడ్వాంటేజెస్ అంతే. ఓకే, అందుకే అంటారు దే ఆర్ నాట్ ఓన్లీ థర్స్టీ బట్ ఆల్సో హంగ్రీ. ఓకే, అవి కేవలము దాహంతోనే ఉన్నవి కాదు, నీరు కావాలి. అట్ ద సేమ్ టైం వాటికి ఆకలి కూడా ఎక్కువే, ఎందుకంటే న్యూట్రియంట్స్ వాటిలో లేవు. ఎన్ని న్యూట్రియంట్స్ ఇచ్చినా తీసుకుంటాయి అన్నమాట. అవే అలాంటి పరిస్థితిలో ఉంటే మన మొక్కలకి ఇంకేం న్యూట్రియంట్స్ ఇవ్వగలుగుతాయండి? అవి ఇవ్వలేవు కదా. ఓకే, అలాగే డ్రై ల్యాండ్ ఫార్మింగ్ లో మనకి స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ ఉంటాయండి, చిన్న చిన్న ల్యాండ్ హోల్డింగ్స్. ఓకే, స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ కి ఎకానమీకి మంచివా? నో. ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ కానీ స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ కానీ ఎప్పుడు మనకి మంచివి కాదు. ఎందుకంటే దే డిస్కరేజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్లు రాకుండా ఆపేస్తాయి స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్. ఓకే, అండ్ డ్రై ల్యాండ్ ఫార్మింగ్ లో 78% రైతులు అయితే స్మాల్ కానీ లేదా మార్జినల్ ఫార్మర్స్ గా ఉన్నారంట. ఇంకా అలాంటప్పుడు ప్రొడక్టివిటీ ఎక్కడి నుంచి పెరుగుతుంది? పెరగదు. ప్రొడక్టివిటీ తక్కువగానే ఉంటుంది. ఓకే, అలాగే వీటికి ఒక ఎష్యూర్డ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదు. ఓకే, అందించడానికి గవర్నమెంట్ సాయశక్తులు ట్రై చేస్తున్నాయి. ఓకే, కానీ అది ఎష్యూర్డ్ ఇరిగేషన్ అయితే కాదన్నమాట. ఎష్యూర్డ్ గా ఇయర్ లాంగ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉండటం లేదు. ఓకే, పోనీ అన్ని కలిపి పంట పండిద్దామంటే ఒక పక్క ఆ డ్రై క్లైమేట్ అవ్వడం వలన పెస్ట్ అటాక్లు, డిసీజెస్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఆఫ్రికా నుంచే ప్రతి వ్యాధి పుడుతూ ఉంటుంది. అక్కడున్న డ్రై కండిషన్స్ దానికి ఒక కారణం అవ్వచ్చు, అంతే కదా. ఆఫ్రికాలో మొత్తం డెజర్ట్ రీజియన్. సో దానికి వలన మనకి ఆ డ్రై కండిషన్స్ కి ఈ మైక్రోబ్స్ అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. రకరకాల వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగస్లు ఏవో అంటారు కదా, మొక్కలకు కూడా పట్టేవి. సో వీటి గ్రోత్ ఎక్కువైపోయి పంట నాశనం అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ. అండ్ పర్టికులర్గా ఇలాంటి ప్రాంతాల్లోనే లోకస్ట్ అటాక్లు కూడా ఎక్కువ అవుతాయి. లోకస్ట్ అటాక్ అంటే మిడతల దండు అనమాట. ఓకే, మిడతల దండు యొక్క అటాక్ ని మనం లోకస్ట్ అటాక్ అంటాం. ఓకే, అలాగే సరైన మార్కెట్ ఫెసిలిటీస్ కూడా లేవు. ఓకే, అంటే మార్కెట్ లింకేజెస్, మనకి ఫార్మ్ టు మార్కెట్ లింకేజెస్ ఎప్పుడు ఇంపార్టెంట్. అంటే సరైన ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, అంటే సరైన రోడ్లు ఉండాలి, రోడ్లతో పాటు వెహికల్స్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఒక పంట పండిన తర్వాత దాన్ని రైతు వేరే దగ్గరికి అమ్ముకోగలుగుతాడు. సో సరైన మార్కెట్ ఫెసిలిటీస్ వెల్ డెవలప్డ్ అయితే కాదు. ఓకే, సో వీటితో పాటు లో ఇన్కమ్, అన్నింటికంటే ముఖ్యంగా ఇన్కమ్ కూడా లేదు. సరైన ఇన్కమ్ కూడా లేకపోవడం ఈ డ్రై ల్యాండ్ ఫార్మింగ్ యొక్క ప్రధానమైన ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే, సో డ్రై ల్యాండ్ ఫార్మింగ్ ఇంపార్టెంటే, కానీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుందా ఏదైనా? ఉండదు. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఏం చేయాలి? వీటిని అడ్రస్ చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేస్తే ఇండియా న్యూట్రిషనల్ సెక్యూరిటీని అచీవ్ చేయగలదు. ఓకే, లేదు మేము అడ్రస్ చేయము, మేము ఇలాగే వదిలేస్తామంటే ఎప్పటికీ ఇండియా న్యూట్రిషనల్ సెక్యూరిటీని అచీవ్ చేయలేదు. ఎందుకంటే రైస్, వీట్ ఇలాంటి క్రాప్స్ న్యూట్రిషనల్ సెక్యూరిటీకి ఎప్పటికీ కూడా కారణం కాలేవు. వాటితో మనం అచీవ్ చేయలేం. అది కేవలం ఫుడ్ సెక్యూరిటీ. ఓకే, ఓకే. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రాంతాల్లో వాళ్ళ యొక్క అగ్రికల్చర్ ని పెంపొందించడానికి కానీ వీటి కోసం ఎలాంటి విషయాలు తీసుకుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆపరేషన్ ఫ్లడ్ అనేది డ్రై క్లైమేట్ మీద ఫోకస్ చేస్తుందండి. ఆపరేషన్ ఫ్లడ్ అంటే ఇది వైట్ రివల్యూషన్ లో భాగంగా
పాల ఉత్పత్తిని పెంచడానికి. ఓకే, టు ఇంక్రీజ్ మిల్క్ ప్రొడక్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ప్రోగ్రామే ఆపరేషన్ ఫ్లడ్. ఆపరేషన్ ఫ్లడ్ కి డ్రై క్లైమేట్ కి సంబంధం ఏంటి సార్ అని మీరు అడగొచ్చు. ఓకే, డ్రై క్లైమేట్ లోనే ఎక్కువగా పాస్టోరలిజం ఉంటుంది. ఎందుకంటే మిగతా ప్రాంతాల్లో రెయిన్ఫాల్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా అగ్రికల్చర్ మీద ఉంటుంది, వాటర్ అవైలబిలిటీ ఉన్నప్పుడు. సో వాళ్ళు ఎక్కువగా అగ్రేరియన్ ఎకానమీనే ఫాలో అవుతారు రెయిన్ఫాల్ ఉండే ప్రాంతాల్లో. బట్ డ్రై క్లైమేట్ లో వాళ్ళకి వాటర్ అవైలబిలిటీ ఉండదు. దీనివల్ల అక్కడ ఉండే సాయిల్లో కేవలం ఎక్కువగా కనిపించే వెజిటేషన్, నేచురల్ వెజిటేషన్, గ్రాస్, గడ్డి ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, మనం అవే కదా అంటాం. క్లైమాటిక్ రీజియన్ లో చూసుకుంటే తక్కువ రెయిన్ఫాల్ ఉండే ప్రాంతం, అంటే డిజర్ట్స్ కంటే కొంచెం ఎక్కువ ఉంది అనుకుని వాటర్ ఫాల్ మనకి రెయిన్ఫాల్, ఆ ప్రాంతాల్లో మనకి కనిపించే ప్రతి క్లైమేట్ కూడా గ్రాస్ ల్యాండే. అది సవర్ణ అవ్వచ్చు, స్టెప్పీ అవ్వచ్చు, రెండు కూడా తక్కువ రెయిన్ఫాల్ ఉండే ప్రాంతాలు అక్కడ ఉంటాయి. సో రెండు కూడా గ్రాస్ ల్యాండ్సే. సో ఇక్కడ గ్రాస్ ల్యాండ్స్ మంచిగా అభివృద్ధి చెంది ఉంటాయండి. ఇండియాలో కూడా నేచురల్ సవర్ణ ఉంది కంప్లీట్ గా. ఓకే, ఈ సౌత్ ఇండియాలోని ఈ ప్రాంతాల్లో ఇక్కడ ఎక్కువ గ్రాస్ కనిపిస్తుంది. ఈవెన్ మనం రాజస్థాన్ చెప్పేటప్పుడు రాజస్థాన్ బగర్, ఓకే, లేకపోతే హర్యానాలో భివానీ బగర్ అనే ప్రాంతాలు చెప్పాను, గుర్తున్నానా? yes sir. ఓకే, అవి గ్రాస్ ల్యాండ్సే కదా. సో ఇలాంటి గ్రాస్ ల్యాండ్స్ లో అగ్రికల్చర్ ఏంటంటారు, క్యాటిల్ రేరింగ్ బాగా చేయొచ్చు, పాస్టోరల్ ఎకానమీ బాగా డెవలప్ అవుతుంది. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం ఆపరేషన్ ఫ్లడ్ ని తీసుకొచ్చింది. అలాగే వాళ్ళకి ఒక కన్సిస్టెంట్ ఇన్కమ్ లేదు. సో ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఎంజీ నరేగా ద్వారా కొన్ని స్కీమ్స్ అమలు చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఎలా అయినా సరే ఒక యాన్యువల్ ఇన్కమ్ ని, ఒక మినిమం ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ కదా అది. సో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ, అలాగే వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇనిషియేటివ్స్ ని కల్పిస్తున్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. దాంతో పాటు సాయిల్ రీప్లెనిష్మెంట్ ప్రోగ్రామ్స్ ని కూడా చేస్తున్నారు అక్కడ. ఓకే, అంటే సాయిల్ ని మళ్ళీ రీప్లెనిష్ చేసే విధంగా, అంటే దాన్ని బాగు చేయాలి. ఓకే, సాయిల్ లో చెప్పాం న్యూట్రియంట్స్ కూడా ఉండవని మీకు చెప్పాను. సో న్యూట్రియంట్స్ యాడ్ చేయడానికి వీటన్నిటికీ సాయిల్ రీప్లెనిష్మెంట్ ప్రోగ్రామ్స్, అదే విధంగా ఎక్కువగా అలైడ్ సెక్టార్ యొక్క డెవలప్మెంట్. ఓన్లీ అగ్రికల్చర్ అనుకుంటే అవ్వడం లేదు. సో వాళ్ళకి ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి, సంవత్సరం అంతా కూడా ఎష్యూర్డ్ ఇన్కమ్ కావాలి అంటే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అలైడ్ సెక్టార్స్ ఆల్సో. అలైడ్ సెక్టార్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. సో ఈ విధంగా డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అండ్ అలాంటి ఏరియాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటి యాక్షన్స్ తీసుకొని ముందుకు వెళ్తుంది అనమాట. ఓకే, సో ఫైనల్ గా ఏంటి అంటే ఈ ఏరియాస్ ని మనం కరెక్ట్ గా మేనేజ్ చేసుకోగలిగితే ఇండియాలోనే కాదు ఏ దేశం అయినా కూడా ఆ కంట్రీ మొత్తానికి హైయెస్ట్ ఫుడ్ గ్రెయిన్స్ ని సప్లై చేయగలిగే క్యాపబిలిటీ ఈ ఏరియాస్ కి ఉందండి, డ్రై ల్యాండ్ ఫార్మింగ్ కి. ఈవెన్ ఇండియా కూడా ఈ ప్రాంతాలని కరెక్ట్ గా మేనేజ్ చేసుకోగలిగితే, అన్ని రకాలుగా కరెక్ట్ గా మేనేజ్ చేసుకోగలిగితే ఫ్యూచర్ లో ఈ ప్రాంతమే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడ్యూసర్ గా మారిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫుడ్ గ్రెయిన్స్ అంటే రైస్ వీటే కాదు, ఫుడ్ గ్రెయిన్స్ అంటే మిల్లెట్స్ కూడా, ఫుడ్ గ్రెయిన్స్ అంటే పల్సెస్ కూడా. సో వీటి ప్రొడక్షన్ పెరిగినా ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ పెరుగుతున్నట్టే కదా. సో అంత క్యాపబిలిటీ ఉంది, దాన్ని వాడుకోవడమే. అంటే మన దగ్గర క్యాపబిలిటీ ఉంది, వాడుకోవడమే లేదు. అంటే దాన్ని మనం పొటెన్షియల్ అంటాం అనమాట. పొటెన్షియల్ అంటే ఎంత సామర్థ్యం ఉంది నీకు, దానిలో ఎంత కెపాసిటీ నువ్వు వాడుకుంటున్నావు. ఓకే, సో ఇది డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అండి. మూవింగ్ ఫార్వర్డ్, ఇరిగేషన్ చెప్పండి అన్న. సార్ ప్రొడక్టివిటీ ఏ విధంగా పెంచొచ్చు అక్కడ ఏరియాస్ లో? ఏంటది? ఆ ఏరియాస్ సరిగ్గా ల్యాండ్ గట్ట సరిగ్గా మెయింటైన్ చేస్తే ప్రొడక్టివిటీ పెంచొచ్చు అని చెప్పారు కదా. అంటే ఇప్పుడు ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పించాం అనుకో, ఇరిగేషన్ ఫెసిలిటీస్ వలన ఇంకా ఎష్యూర్డ్ వాటర్ సప్లై ఉంటుంది కాబట్టి మనకి పంట ఎక్కువగా పండుతుందా పండుగ? పండుతుంది. ఇప్పుడు అక్కడ పంట సరిగ్గా పండకపోవడానికి కారణం ఏంటి అంటే ఎప్పుడు వర్షం పడద్దో తెలియదు, అవసరమైనప్పుడు వర్షం ఉండదు, అవసరం లేనప్పుడు వర్షం ఉంటుంది. అదే మనం ఎష్యూర్డ్ గా ఇరిగేషన్ ఇచ్చావు, వాటర్ సప్లై కల్పించావు, సో ఖచ్చితంగా ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇండియాలో ప్రూవ్ అయింది కూడా.
ఓకే, రాజస్థాన్ కెనాల్ వలన శ్రీగంగానగర్ రాజస్థాన్ లో పై భాగంలో ఉంటుంది, గుర్తుంది నాన్న? Yes, sir. సార్ Yes, sir. ఓకే, ఈ శ్రీగంగానగర్ లో విపరీతమైన గ్రోత్ ని సాధించారు. ఇప్పుడు రాజస్థాన్ మొత్తానికి ఫుడ్ గ్రెయిన్ సప్లై చేయగలుగుతుంది శ్రీగంగానగర్. సో కంపల్సరీగా మనం అచీవ్ చేయొచ్చు. అంటే ఇలాంటి మెథడాలజీస్ అంటే ఓకే, సాయిల్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఫాలో అవ్వడం కానీ ఇలా ఏం ఫాలో అయినా కూడా ఖచ్చితంగా మనం ఆ ప్రాంతాల్లో ప్రొడక్షన్ ని పెంచొచ్చు. ఓకేనా సలీం? ఓకే సార్, అట్లాగా ఎటువంటి ఏమైనా ఇనిషియేటివ్స్ ఉన్నాయి సార్ గవర్నమెంట్ యొక్క? ఇనిషియేటివ్స్ ఉన్నాయి. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని, డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ అని, డిపిఏపీస్. ఓకే, ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఓకేనా, ఇది ఓకే చూస్తే సార్. దొరుకుతాయి. ఓకేనా సలీం? ఓకే సార్, ఓకే సార్. ఓకే, సో ఇరిగేషన్ మనకి దీని కంటిన్యూషన్ టాపిక్. మనం మాట్లాడుతుంది కూడా మెయిన్ ఇరిగేషన్ గురించి. సో ఇరిగేషన్ అంటే చెప్పాం ఏంటంటే ఏదైనా వ్యవసాయ అవసరానికి ఏదో ఒక పద్ధతి ద్వారా మనం వాటర్ని సప్లై చేస్తే, అంటే వర్షపు నీరు కాకుండా బయట నుంచి వాటర్ని సప్లై చేస్తే దాన్నే మనం ఇరిగేషన్ అని పిలుస్తాం. ఇంకేదో అనుకోకండి. చాలా మందికి ఆ పదం గురించి తెలిసిన ఆ పదం మీనింగ్ ఏంటో క్లియర్ గా తెలీదు. ఓకే, వాటర్ సప్లై అంతే ఇరిగేషన్ అంటే. తెలుగులో నీటి పారుదల అనే పదం గుర్తు పెట్టుకోండి, మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది. ఓకే, సో మీకు చెప్పాను ఇరిగేషన్ అనేది ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఎలా చేయొచ్చు. ఇరిగేషన్ ని మనం సర్ఫేస్ వాటర్ ని ఉపయోగించి ఇరిగేషన్ చేయొచ్చు. ఓకే, అదే విధంగా గ్రౌండ్ వాటర్ ని ఉపయోగించుకుని కూడా ఇరిగేషన్ చేయొచ్చు. ఓకే, సో సర్ఫేస్ వాటర్ ని ఉపయోగించుకుని అంటే ఒకటి సర్ఫేస్ వాటర్ ని సముద్రాల్లోకి తీసుకెళ్లేది రివర్స్. అంటే రివర్స్ ద్వారా మనం ఇరిగేట్ చేయొచ్చు. రివర్స్ ద్వారా డైరెక్ట్ గా చేయకపోయినా రివర్స్ మీద డ్యామ్లు కన్స్ట్రక్ట్ చేసి ఆ డ్యాముల నుంచి కాలువల్లోనికి నీటిని డైవర్ట్ చేసి ఇందిరా కెనాల్, నర్మదా కెనాల్, మనకు వచ్చే చాలా టాపిక్లు వచ్చాయి, ఇందిరా కెనాల్, నర్మదా కెనాల్ అని చెప్పి. ఇలా కెనాల్లోనికి వాటర్ ని డైవర్ట్ చేసి దాని ద్వారా వాటర్ ని మనం సప్లై చేయొచ్చండి. ఓకే, అంటే రివర్స్ కెనాల్స్. అలాగే సర్ఫేస్ వాటర్ లో ఇంకొక కేటగిరీ, మనకి వర్షం పడినప్పుడు ఊర్లో పడిన వర్షపు నీరంతా వెళ్ళి మన ఊర్లో డౌన్ ఎటువైపు అంటే పల్లపు ప్రాంతం ఎటువైపు అయితే ఉంటుందో అటువైపు వాటర్ అంతా ప్రయాణించి అక్కడ ఒక చెరువు ఉంటే చెరువులో వాటర్ అంతా స్టోర్ అయిపోతుంది. సో ఆ చెరువు ఏదైతే ఉందో పాండ్ ఆర్ ట్యాంక్, ఇది కూడా మనకి సర్ఫేస్ వాటర్ రీసోర్స్ కిందకే వస్తుంది. ఈ సర్ఫేస్ వాటర్ రీసోర్స్ కంప్లీట్ గా మనకి రెయిన్ వాటర్ తోనే రిప్లెనిష్ అవుతూ ఉంటాయి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ గ్రౌండ్ వాటర్ అంటే మనకి తెలుసు, వర్షం పడినప్పుడు ఆ వర్షపు నీరు అనేది సర్ఫేస్ రన్ ఆఫ్ రూపంలో సముద్రాల్లోకి, నదుల్లోనికి, సముద్రాల్లోకి వెళ్ళిపోతుంది. కానీ కొంత వాటర్ ఖచ్చితంగా సాయిల్ లోంచి పెర్కోలేట్ అయ్యి సాయిల్ యొక్క కింది భాగంలో, అంటే ఆ నేల యొక్క కింది లేయర్స్ లో రాళ్లలో స్టోర్ అయ్యి కొంత వాటర్ ఉంటుంది. దాన్ని మనం గ్రౌండ్ వాటర్, ఓకే, ఆక్విఫోర్స్ అని చెప్పి పిలుస్తాం. గ్రౌండ్ వాటర్ స్టోర్ అయ్యే ప్లేస్ ని మనం ఆక్విఫర్ అంటాం. అంటే గ్రౌండ్ లో అన్ని దగ్గర వాటర్ ఉండకపోవచ్చు, కానీ కొన్ని దగ్గర ఒక పర్టికులర్ రీజియన్ లో ఎక్కువ వాటర్ కనిపిస్తూ ఉంటుంది. దాన్నే మనం ఒక ఆక్విఫర్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ గ్రౌండ్ వాటర్ కి కూడా సోర్స్ ఎవరు? మళ్ళీ రెయిన్ఫాల్. దానికేమి డిఫరెంట్ సోర్స్ ఆఫ్ వాటర్ ఉంటుందా? లేదు కదా, దానికి రెయిన్ఫాల్. వర్షం పడితేనే వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది, భూమిలోకి ఇంకితేనే గ్రౌండ్ వాటర్ రిప్లెనిష్ అవుతుంది. సో రెండింటికి రెయిన్ వాటర్ కంపల్సరీ అండి. రెయిన్ వాటర్ లేకుండా గ్రౌండ్ వాటర్ ఏమి ఆకాశం నుంచి ఊడిపడిపోదు, లేకపోతే గ్రౌండ్ లో తయారవ్వదు కూడా. ఒక అది రీప్లెనిష్ అవుతూ ఉంటది ప్రతి సంవత్సరం కూడా. అలా వర్షపు పడిన నీరు భూమిలోకి ఇంకుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ గ్రౌండ్ వాటర్ ని మనం యూటిలైజ్ చేసుకునే పద్ధతుల్లో పురాతనం అంటే బాగా ఓల్డ్ పద్ధతి వెల్స్. ఓకే, బావులు, మంచినీటి బావులు అంటాం కదా మనం. బావుల ద్వారా ఈ బావుల్లోనికి మోటార్లు పెట్టి, మోటార్స్ కాకపోతే మనకి జనరల్ గా ఎడ్లతో కూడా ఒకప్పుడు నీటిని పైకి తీసేవారండి. చాలా కష్టపడి తీసేవారు. మనుషులు కూడా తోడుతూ ఉంటారు, బావిలోనికి బకెట్ లాంటివి వేసి పైకి తోడుతూ ఉంటారు. ఓకే, సో వెల్స్. అయితే ఆ వెల్స్ అనేవి ఎప్పటి నుంచో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. బట్ మోడర్న్ గా అంటే మనకి ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఇవంతా వచ్చిన తర్వాత
బోర్ వెల్స్ అనేవి పుట్టుకొచ్చాయి. మనిషి తవ్వాల్సిన అవసరం లేదు, మెషిన్సే మొత్తం తవ్వుకుంటాయి. ఓకే, అందులో మెషినరీ కూడా కంప్లీట్ గా బోర్ వెల్స్ అంటే కంప్లీట్ గా మెషినరీ ద్వారానే వర్కౌట్ అవుతుంది, అంటే కంప్లీట్ గా ఎలక్ట్రిసిటీ బేసిస్ లోనే జరగాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి 2 రకాల వాటర్ రిసోర్సెస్, అంటే మొత్తం 4 రకాలు మనకి మెయిన్ కనిపిస్తున్నాయండి. ఓకే, ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్న వాటర్ రిసోర్సెస్ కనిపిస్తూ ఉంటాయి, బట్ ఇవి మెయిన్ అన్నమాట. ఓకే, సో ఈ 4 ద్వారా మనం అగ్రికల్చర్ చేస్తున్నాం, అగ్రికల్చర్ కి వాటర్ ని సప్లై చేస్తున్నాం, అంటే ఇరిగేషన్ చేస్తున్నామని లెక్క. ఓకే, ఇది ఫస్ట్ వన్. అయితే ఇప్పుడు ఇరిగేషన్ విషయంలో మనకు కావాల్సిన ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే, ఇరిగేషన్ అంటే చెప్పేటప్పుడు ఎంత వాటర్ని అందిస్తున్నాం అనేది కాదు, సరైన టైంలో అందిస్తున్నామా లేదనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, అవసరమైనంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ ని అవసరమైన టైంలో అందించడానికే మనకి ఇరిగేషన్ లో ఇంపార్టెంట్ ప్రొవిజన్ అన్నమాట, ఇంపార్టెంట్ ప్రొవిజన్. ఓకే, ఎందుకంటే నువ్వు ఎంత వాటర్ ఇవ్వు, కరెక్ట్ గా పంట ఇవాళ పండిస్తావంటే నువ్వు వారం రోజుల తర్వాత వాటర్ ఇచ్చి ఏం ఉపయోగం అండి? లేదు కదా. ఇప్పుడు కాలువల్లోకి నీటిని వదులుతారు, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ వదులుతుందండి, ఎప్పుడూ వదలదు, టెంపరీగా కొన్ని సీజన్స్ లో కొంచెం కొంచెం వాటర్ వదులుతుంది. అయితే వదిలే వాటరు కరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వాళ్ళు పంట పండించే ముందు వెళ్ళకపోతే దానివల్ల ఉపయోగం లేదు. సో ఖచ్చితంగా అది తప్పనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసావు, డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసి ఒక కెనాల్ ద్వారా వాటర్ ని ఈ ప్రాంతాలకు వదులుతున్నావు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ప్రాంతానికి వాటర్ అనేది, ఈ పర్టికులర్ ప్రాంతానికి ఈ కెనాల్ ద్వారానే వాటర్ అందుతుంది. అయితే నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వాటర్ జర్నీ చేయడానికి ఒక 8 days పడుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని జనరల్ ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను, 8 days పడుతుంది అనుకోండి. నువ్వు ఇప్పుడు గేట్లు ఎప్పుడు ఓపెన్ చేయాలి? వాళ్ళు ఇప్పుడు June 15న పంట వేస్తారు అనుకోండి, June 15 జనరల్ గా పంట వేసే తారీఖు అనుకోండి. సో నువ్వు June 15 కాబట్టి June 1st week లోనే వాటర్ ని విడిచిపెట్టాలి. విడిచిపెడితే అది వెళ్తూ June 8కి వాళ్ళు రీచ్ అవుతుంది. అంత లోపే కదా, అంతకు ముందే కదా, June 15 లోపే వాళ్ళకి వాటర్ కావాలి. ఎందుకంటే పొలాన్ని, ఆ ల్యాండ్ ని అగ్రికల్చర్ కి రెడీ చేసుకోవాలి మనం. ఓకే, అవే కదా టిలేజ్ ఆపరేషన్స్ అంటాం. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎంత వాటర్ ఇస్తున్నావు అనేదే కాదు, కావాల్సిన టైంలో ఇస్తున్నావా లేదా కూడా ఇంపార్టెంటే. అందుకే చెప్తారు, ఒక ఇరిగేషన్ సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీని చెప్పాలి అంటే, ఒకటి అది అందించే వాటర్ యొక్క క్వాంటిటీ ఎంత, ఫస్ట్ వన్ సరైన క్వాంటిటీ అందుతుందా లేదా, అట్ ద సేమ్ టైం క్వాలిటీ వాటర్ అందుతుందా లేదా. ఎందుకంటే హై టీడీఎస్ ఉన్న వాటర్లు లేకపోతే సెలైన్ వాటర్ ని మనం ఒకవేళ వ్యవసాయానికి పంపించామనుకోండి, సాల్ట్ వాటర్ ని, దానివల్ల భూమి నాశనం అయిపోతుంది, ఇంకా భూమిలో సాల్ట్ కంటెంట్ పెరిగిపోతుంది, మనమే కోరుండి చెడు చేసినట్టు, అంటే దగ్గరుండి మనమే చెడు చేసినట్టు. అలా చేయకూడదు. ఓకే, అలాగే టైమింగ్ కూడా ఇంపార్టెంట్. క్వాలిటీ, క్వాంటిటీ అండ్ టైమింగ్, క్వాలిటీ, క్వాంటిటీ అండ్ టైమింగ్ డిఫైన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్. ఓకే, ఒక ఇరిగేషన్ సిస్టమ్ ఎఫిషియెంట్ గా ఉందా లేదా చెప్పాలంటే ఈ 3 విషయాలు మనం ఖచ్చితంగా చూడాలి. ఓకే, సో ఇది ఫస్ట్ విషయం. తర్వాత ఈ ఇరిగేషన్ లో ఒక నెగిటివ్ షేడ్, అది ఒక విలన్ లాంటిది. ఏ విషయంలో తెలుసా, మనం గ్రౌండ్ వాటర్ ని ఇండియాలో రకరకాల పర్పజెస్ కోసం బయటకు తీస్తున్నాం, బోర్వెల్స్ ద్వారా లేదా నార్మల్ వెల్స్ ద్వారా. ఇలా బయటకు తీస్తున్న గ్రౌండ్ వాటర్ లో 90% గ్రౌండ్ వాటర్ ని కేవలం ఇరిగేషన్ కోసమే తీస్తుంది. 90% గ్రౌండ్ వాటర్ ఈస్ బీయింగ్ యూటిలైజ్డ్ ఫర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. ఇది డార్క్ సైడ్ అన్నమాట. ఎందుకంటే మిగతా 10% మనం తాగడానికో వేరే అవసరం తీస్తున్నాం, 90% వాటర్ ఇరిగేషన్ కే వెళ్ళిపోతుంది. అంటే ఎంత ఎక్కువగా గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోతుంది. గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అవ్వడానికి ప్రధానమైన కారణం అగ్రికల్చర్. ఓకే, చెప్తాం కదా, గ్రౌండ్ వాటర్ కిందకి వెళ్ళిపోతుంది, సంవత్సరం అడుగంటిపోతుంది అని చెప్తారు, కిందకి వెళ్ళిపోతుంది వాటర్ టేబుల్ అంటారు. అంటే దానికి కారణం ఏంటి అంటే 100% ఇరిగేషన్ కోసం వాడుతున్న ఇదే అనమాట ప్రాబ్లం. మళ్ళీ చెప్తాము, గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్స్ ప్రకారం వాటర్ యొక్క డిమాండ్ మెల్లమెల్లగా పెరిగిపోతా ఉంది. ప్రతి సెక్టారు కూడా ఎక్కువ వాటర్నే డిమాండ్ చేస్తూ ఉంది. ఈవెన్ మీకు చెప్పాను,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్ కూడా ఒక మేజర్ కన్స్యూమర్ గా ఉందా లేదండి వాటర్ విషయంలో? Yes, sir. ఓకే, చెప్పాను చాట్ జీపీటీ గురించి, వీటి గురించి. ఓకే, మొత్తం ఈ చాట్ జీపీటీ లేదా మిగతా ఏవైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏ సూపర్ కంప్యూటర్స్, ఈ సూపర్ కంప్యూటర్స్ అన్ని కూడా మెయింటైన్ చేసేటప్పుడు దే జనరేట్ హై అమౌంట్ ఆఫ్ హీట్. అంటే ఎంత హీట్ ని కూల్ చేయాలంటే ఎయిర్ కూలింగ్ సిస్టమ్ సరిపోదు, అంటే జస్ట్ ఫ్యాన్లతో మనం గాలి పంపిస్తే సరిపోదు. సో దే నీడ్ టు బి కూల్డ్ బై సప్లైయింగ్ వాటర్ ని సప్లై చేసి కూలింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీనివల్ల అవి చాలా ఎక్కువ వాటర్ ని కన్జ్యూమ్ చేస్తున్నాయి. అలా వెళ్ళేటప్పుడు వాటర్ కన్జ్యూమ్, చాలా వాటర్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, కానీ వెళ్ళిన వాటర్ లో కొంత వాటర్ అయినా ఏమవుతుంది, ఎవాపరేట్ అయిపోయి గాల్లోకి వెళ్ళిపోతుంది. కూలింగ్ చేసే క్రమం, కూలింగ్ అంటేనే అర్థం ఏంటి, వాటర్ దానిలో ఉన్న హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. దానిలో ఉన్న హీట్ ని వాటర్ అబ్జర్వ్ చేసుకుందంటే వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. సో వాటర్ లాస్ అయిపోతుంది అనమాట. ఓకే, ఏ సెక్టార్ అని కాదు, ఇది అదురు కాదు మనం అంటాం. అరే సార్ ఇండస్ట్రియల్ సెక్టార్ అయితేనే ఎక్కువ వాటర్ తీసుకుంటుంది సార్, ఒక పవర్ ప్లాంట్ ఎక్కువ వాటర్ తీసుకుంటుంది, ఒక స్టీల్ ప్లాంట్ ఎక్కువ వాటర్ తీసుకుంటుంది, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో ఉన్న ప్లాంట్ ఎక్కువ వాటర్ తీసుకుంటుంది. అంటే దానిలాగానే సేమ్ ఈ సర్వీస్ సెక్టార్ లో ఉన్నవి కూడా ఎక్కువ వాటర్ తీసుకుంటున్నాయి అనమాట. ఓకే, సో రోజు రోజుకి డిమాండ్ పెరిగిపోతుంది, బట్ వాటర్ సప్లై మాత్రం ఎలా ఉంటుంది, Constant. కాన్స్టెంట్. ఓకే, ఎందుకంటే మనకి లాంగ్ పీరియడ్ యావరేజ్ ఉంటుందండి. ఇండియాకి లాంగ్ పీరియడ్ యావరేజ్ నియర్లీ 120 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ అంతే. అంటే ఎన్ని సంవత్సరాలు మారినా కూడా, ఒక 30-40 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అయినా కూడా మనకి పడే వర్షం ఆ 120 సెంటీమీటర్లు దాటదు యావరేజ్ రెయిన్ఫాల్. ఓకే, సో 120 సెంటీమీటర్లు దాటట్లేదంటే వాటర్ అవైలబిలిటీ కాన్స్టెంట్ గా ఉంటుంటే కదా లెక్క. పెరిగిపోతుందా సంవత్సరం పెరిగిపోతుందా? అంత ఎక్కువగా పెరగడం లేదు. అలా కాన్స్టెంట్ గానే వాటర్ సప్లై మెయింటైన్ అవుతుంది, బట్ డిమాండ్ పెరిగిపోతుంది. అంటే సప్లై ఇంక్రీజ్ అవుతుంది సార్, సప్లై కాన్స్టెంట్ గా ఉంది, డిమాండ్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది. సో దీనివల్ల ఆటోమేటిక్ గా Water stress. ఇంబ్యాలెన్స్ వస్తున్నాయి. అండ్ దీనివల్ల వాటర్ స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది. వాటర్ స్ట్రెస్ అంటే మనకి అవసరమైన వాటర్ అందుబాటులో ఉండటం లేదు. బెంగళూరులో లాస్ట్ ఇయర్ ఏ టైంలో ఎవరైనా బెంగళూరు నుంచి సంబంధంకి వస్తే మేము పిల్లనివ్వమన్నారంట. ఓకే, ఎందుకంటే బెంగళూరులో వాటర్ దొరకడం లేదు, కనీసం తాగడానికి లేదా ఇంటి పని చేసుకోవడానికి. మనకి రోజుకి కనీసం ప్రతి పని చేసుకోవడానికి మనిషికి ఒక 200 లీటర్లు 300 లీటర్ల వాటర్ కావాలి కంపల్సరీగా. మనం తాగడం ఒకటే కాదు కదా, మనం బట్టలు ఉతుక్కోవాలి, స్నానం చేయాలి, ఓకే, సామాన్లన్నీ కడుక్కోవాలి, ఇల్లు ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి, వాష్రూమ్ కావాలి, అన్నింటికి వాటర్ సప్లై కావాలి. సో ఈ వాటర్ సప్లై ఉంటుందా అంటే తగ్గిపోతుంది. సిటీస్ లో, పర్టికులర్ గా మెట్రో సిటీస్ లో తగ్గిపోతుంది. బెంగళూరు లాంటి సిటీ వాటర్ స్కేర్ సిటీకి చాలా దగ్గరగా ఉంది. ఓకే, నో వాటర్ డే, ఆ జీరో వాటర్ డేని ఎదుర్కొనే పరిస్థితిలో ఉంది బెంగళూరు. ఏంటండి, జీరో వాటర్ డే అంటే సంవత్సరంలో ఏదో ఒక రోజు చుక్క నీరు కూడా దొరకదనమాట. అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. నీటి కోసం కొట్టుకుంటారు, నీటి కోసం యుద్ధాలు చేసుకుంటారు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు బెంగళూరు. కొన్నాళ్ళకి బెంగళూరు వెళ్ళడం మానేస్తే బెస్ట్ అనమాట. ఈ బెంగళూరు, హైదరాబాద్ ఇవన్నీ వదిలేసి ప్రశాంతంగా విలేజ్ లో బతుకుంటే బెస్ట్. ఎందుకంటే ఇన్ సిటీస్, దట్ టు పర్టికులర్లీ ఇన్ ద మెట్రోపాలిటన్ సిటీస్, there is an increasing demand for water. ఓకే, ఆ డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, వేరే వాటర్ అవ్వచ్చు, ఏదైనా ఒకటే వాటర్, అది ఫ్రెష్ వాటరే కదా, కంపల్సరీగా ఫ్రెష్ వాటరే. సో డిమాండ్ పెరిగిపోయింది, డిమాండ్ తప్పటి సప్లై మనం చేయలేం, చేసే అవకాశం లేదు. ఓకే, ఎందుకంటే ఇంకా ఎక్కడి నుంచి తెచ్చేస్తాం వాటర్ అయినా సరే, ఉన్న వాటర్ అంతా యూజ్ చేస్తున్నాం. ఇంకా మనకున్న అవకాశం ఏంటి అంటే ఒకే ఒకటి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయాలి. ఉన్నాయి సొల్యూషన్స్, మన దగ్గర ఉన్నాయి సొల్యూషన్స్, కావాలంటే చెప్తాను. ఓకే, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇలాంటి వాటిని చేస్తే మనం ఎంతో కొంత ముందుకెళ్ళొచ్చు. ఓకే, కానీ మనం చెయ్యం కదా. వీ విల్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ప్రాబ్లం రాదర్ దెన్ సొల్యూషన్ గురించి ఆలోచించం. ఓకే, ముందు ప్రాబ్లం, అరే ఈ ప్రాబ్లం వచ్చేస్తుంది అంటే భయపడిపోయి ఉండిపోతుందని దాని గురించి ఎప్పుడు సొల్యూషన్ కోసం బ్రతకం అనమాట. సో అయితే ఇలా వాటర్ ని ఎక్కువగా యూజ్ చేయడం ఎన్విరాన్మెంట్ కి మంచిదేనా? No, sir. నో. ఓకే, ఎప్పటికీ మంచిది కాదు. సింపుల్ గా ఎందుకు మంచిది కాదు, ఒక కొన్ని రీజన్స్ చూసుకుంటే, కొన్ని రీజన్స్ అన్ని కాదు, కొన్ని రీజన్స్ చూసుకుంటే
ఒకటి, నువ్వు ఎంత ఎక్కువ వాటర్ని యూజ్ చేస్తున్నావో అది సాయిల్ యొక్క శాలినిటీని అంత ఎక్కువగా పెంచేస్తుంది. గుర్తుపెట్టుకొని, మీకు ఫస్ట్ కూడా చెప్పాము, ఎక్సెసివ్ ఇరిగేషన్ లీడ్స్ టు ఎక్సెసివ్ శాలినిటీ. ఎంత ఎక్కువగా ఇరిగేషన్ చేస్తావో అంత ఎక్కువగా శాలినిటీ ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ సాయిల్. సాయిల్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. అలాగే ఈ ఎక్సెసివ్ వాటర్ యూసేజ్ అనేది ఇట్ విల్ ఆల్సో లీడ్ టు వాటర్ లాగ్డ్ పొల్యూషన్. వాటర్ లాగింగ్ కి కారణం వచ్చింది ఏంటండి? వాటర్ లాకింగ్. వాటర్ లాగింగ్ అంటే వాటర్ బ్లాకేజ్. ఒక దగ్గర వాటర్ అలా స్టోర్ అయిపోయి ఉండిపోవడం, అంటే మూవ్మెంట్ లేకుండా ఉండిపోవడం. ఓకే, ఇది కూడా మంచిది కాదు. ఎందుకంటే వాటర్ ఒక్క దగ్గర స్టోర్ అయిపోయి ఉండిపోయిందంటే అది చాలా వరస్ట్ సిచ్యువేషన్స్ కి దారి తీస్తుంది. దానివల్ల సాయిల్ శాలినిటీలు ఇవన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అది మంచిది కాదు. ఎందుకంటే మనకు అందుకే కదా డ్రైనేజ్ అని ఎందుకంటాం. డ్రైనేజ్ సిస్టమ్ ఎర్త్ తనకి తాను ఏర్పరచుకుంది. ఎందుకంటే అలా కంటిన్యూస్ గా వెళ్తూ ఉంటేనే సాయిల్ కి మంచిది. ఉండిపోయినా మంచిది కాదు, ఎక్కువగా వెళ్తూ ఉన్నా మంచిది కాదు. అది ఎప్పుడు అనర్థదాయకం. ఓకే, సో అది. తర్వాత దీని వలనే వాటర్ బాడీస్ లో న్యూట్రియంట్ పొల్యూషన్ జరుగుతుంది. వాటర్ బాడీస్ లో న్యూట్రియంట్ పొల్యూషన్, ఎంత ఎక్కువ ఇరిగేషన్ వాడితే అంత ఎక్కువ న్యూట్రియంట్ పొల్యూషన్. మీకు చెప్పాము, యూట్రోఫికేషన్ అనే మాట గుర్తుందా? ఓకే, యూట్రోఫికేషన్ అంటే వాటర్ బాడీస్ లో ఎక్కువ న్యూట్రియంట్స్ యాడ్ అయిపోవడాన్ని మనం యూట్రోఫికేషన్ అంటాము. ఇట్ విల్ లీడ్ టు, దీనివల్ల ఏమవుతుంది? బయో అక్యుములేషన్ అలా జరుగుతుంది. బయో అక్యుములేషన్. ఓకే, మనం చెప్పింది మన జనరల్ టెర్మినాలజీ, అంత ఎన్విరాన్మెంట్ టెర్మినాలజీకి వెళ్లకుండా సింపుల్ గా వాటర్ లో న్యూట్రియంట్ కంటెంట్ ఎక్కువైపోతే దానివల్ల రిజల్ట్ ఏమవుతుంది? వెంటనే ఆల్గే ఇంక్రీజ్ అవుతుంది సార్ వాటర్. ఓకే, ఆల్గల్ బ్లూమ్స్, హార్మ్ఫుల్ ఆల్గల్ బ్లూమ్స్ ఎక్కువ శాతం మనకి. అంటే బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్ ఇవన్నీ ఎన్విరాన్మెంట్ కు డీప్ కాన్సెప్ట్స్. మనం సింపుల్ గా చెప్పుకుంటే HAB, హార్మ్ఫుల్ ఆల్గల్ బ్లూమ్స్ జరగడానికి అవకాశం ఉంది. సో ఆ న్యూట్రియంట్ పొల్యూషన్ కి ఇరిగేషనే కారణం. దట్ టు పర్టికులర్లీ ద ట్రెడిషనల్ ఇరిగేషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అనమాట. ట్రెడిషనల్ ఇరిగేషన్ అంటే ఏం ఆలోచించకుండా పొలంలో చిన్న చిన్న కాలువలు లాంటి వాటిని, ఫరోస్ ని తవ్వి డైరెక్ట్ గా మోటార్ ఆన్ చేసి వాటర్ పెడేస్తాం అంతే. ఓకే, గవర్నమెంట్ 9 గంటల కరెంట్ ఇస్తే 9 గంటలు వాటర్ పెడతాం. ఓకే, ఎందుకంటే ఉచితంగా కరెంట్ ఫ్రీ. వాటర్ లేవో గ్రౌండ్ వాటర్, నేనేం చేయాల్సిన అవసరం లేదు, పెడతా ఉంటారు. సో అలా అలా సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని వాటర్ లోకి యాడ్ అయ్యి ఆ వాటర్ ద్వారా ఎందులోకి వెళ్తాయి? వాటర్ బాడీస్ లోకి వెళ్తాయి. సో వాటర్ బాడీస్ లో న్యూట్రియంట్ పొల్యూషన్ అవుతుంది. అలాగే ఈ ఎక్సెసివ్ ఇరిగేషన్ వల్లనే ఫ్లడ్ ప్లెయిన్స్ అనేవి లాస్ అయిపోతాయి. ఫ్లడ్ ప్లెయిన్స్ కానీ వెట్లాండ్స్ కానీ ఈ రెండు కూడా డిగ్రేడ్ అవ్వడానికి, లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. ఫ్లడ్ ప్లెయిన్స్ ఆర్ వెట్లాండ్స్ ఈ రెండు కూడా డిగ్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే, లైక్ అంటే ఎక్సెసివ్ ఇరిగేషన్ కాదు కానీ ఇలాంటిదే ఒకటి చెప్తాను మీకు. మణిపూర్లో కీబుల్ లంజౌ నేషనల్ పార్క్ ఉంది. ఇట్ ఈస్ ద ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్. అక్కడ ఏముంటాయి? ఫుమ్డీస్ అని చెప్పి తేలియాడే ఐలాండ్స్ ఉంటాయి. మీకు చెప్పాను అప్పుడు ఫుమ్డీస్ అక్కడ ఉంటాయని చెప్పి. అయితే ఈ ఫుమ్డీస్ కి వెట్లాండ్స్ కి ఉన్న మెయిన్ క్వాలిటీ ఏంటంటే, ఫుమ్డీస్ కి పర్టికులర్ గా ఫుమ్డీస్ ఏంటి అంటే సంవత్సరంలో ప్రతిసారి నీటి లెవెల్ పెరగాలి, తగ్గాలి, జీరోకి వెళ్ళిపోవాలి కూడా. ఎందుకంటే నీటి లెవెల్ జీరోకి వెళ్ళిపోతేనే ఆ ఫుమ్డీస్ కిందకి సాయిల్ కి అంటుకొని సాయిల్ నుంచి న్యూట్రియంట్స్ ని తీసుకుంటాయి. మళ్ళీ నీటి లెవెల్ పెరిగినప్పుడు మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయి. అవి అలా బతకడానికి, అంటే న్యూట్రియంట్స్ అలా రీసైక్లింగ్ అవుతూ ఉంటది ఆ ఫుమ్డీస్ లో. కానీ మీకు చెప్పాను, ఆ ఇంపాల్లో ఒక ప్రాజెక్ట్ చేశారండి. ఓకే, వాటర్ ప్రాజెక్ట్, వాటర్ ఏంటంటారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేశారనమాట. ఒక డ్యామ్ కట్టారు. డ్యామ్ కట్టడం వల్ల ఏమైందంటే మెల్లమెల్లగా లోక్తక్ లేక్ లో పర్మనెంట్ వాటర్ ఉండిపోతుంది. అంటే పర్మనెంట్ గా హై లెవెల్లో వాటర్ ఉండిపోతుంది. సో దీనివల్ల వాటర్ లెవెల్ తగ్గడం లేదు. తగ్గకపోతే ఆ ఫుమ్డీస్ కిందకి వెళ్ళవు, కిందకి వెళ్ళకపోతే న్యూట్రియంట్స్ అందవు. అంతే కదా. సో ఏమవుతుంది, అక్కడ మెల్లమెల్లగా అది లాస్ అయిపోతుందా లేదా? ఇలా వెట్లాండ్స్ కి కూడా ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయండి. వెట్లాండ్స్ కి అన్నింటికి కూడా ఇవన్నీ వాటి యొక్క ఇదే ఏంటంటే, వెట్లాండ్ అంటేనే ఒక సీజన్ లో వెట్ గా ఉండాలి, ఒక సీజన్ లో డ్రైగా ఉండాలి.
అందుకే దాన్ని వెట్లాండ్ అన్నారు, లేకపోతే లేకపోతే ఇంకో పేరుతో పిలిచేవారు. దాన్ని వెట్లాండ్ అని ఎందుకు అన్నారంటే అది ఒక సీజన్ లో డ్రైగా ఉంటుంది, ఒక సీజన్ లోనే వెట్గా ఉంటుంది. అది ల్యాండే, వెట్గా ఉండే ల్యాండ్ అంతే. ఓకే, సో వాటికి నష్టం కలుగుతుంది మనం ఇరిగేషన్ ఎక్కువగా వాడితే, ఎక్సెసివ్ ఇరిగేషన్ వల్ల. అంటే వాటర్ బాడీస్ లోకి పర్మనెంట్ గా వాటర్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఎప్పటికీ మంచిది కాదనమాట. ఒక వాటర్ బాడీ ఎండిపోతూ అంటే డ్రై అయిపోవాలి, మళ్ళీ ఫుల్ అవ్వాలి, ఇలా కంటిన్యూస్ గా జరుగుతూ ఉండాలి. సో ఇది ఎక్సెసివ్ వాటర్ వలన ప్రాబ్లమ్స్ అండి. వాటర్ తక్కువ ఉండటమే కాదు, ఎక్కువ ఉండటం కూడా మంచిది కాదు. సో ఇప్పుడు ఈ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇండియాలో ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం నాన్న. ఓకేనా? ఎస్ సార్. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ల్యాండ్ యూజ్ స్టాటిస్టిక్స్ వీటి నుంచి తీసుకున్నదే. ఓకే, సో ద షేర్ ఆఫ్ నెట్ ఇరిగేటెడ్ ఏరియా టు నెట్ షోన్ ఏరియా. మనకి ఇండియాలో నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఎంత ఉంది? నెట్ ఇరిగేటెడ్ ఏరియా అంటే మనకి నెట్ షోన్ ఏరియా డెఫినేషన్ లాంటిది సేమ్. ఓకే, ఒక ఎకరం భూమి ఉంది, ఆ ఎకరం భూమిలో 2 సీజన్లో పంట పండించావు, 2 సీజన్లోనూ నీరు అందింది. అయితే ఆ 2 సీజన్లో నీరు అందింది కదంటే 2 ఎకరాలు లెక్క పెట్టామనుకోండి, అదేమవుద్ది? గ్రాస్ ఇరిగేటెడ్. ఓకే, అదే 2 సీజన్లో అందిన 1 ఎకరానికే నీరు అందింది కాబట్టి అది నెట్ ఇరిగేటెడ్ ఏరియా. అంటే సేమ్ నెట్ సోన్ ఏరియా, నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఒకటి, గ్రాస్ సోన్ ఏరియా, గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా ఒకటి అన్నమాట. అర్థమైందా? ఎస్. ఓకే, సో ఇప్పుడు నెట్ ఇరిగేటెడ్ ఏరియా చూసుకుంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన ఇనీషియల్ స్టేజెస్ లో, అంటే ఫస్ట్ 1950, 1951 లో చూసుకుంటే ఓన్లీ 17.5% ఆఫ్ ది నెట్ సోన్ ఏరియా ఈజ్ హ్యావింగ్ assured irrigation facilities. ఓకే, కేవలం 17.56 అంటే నువ్వు ఇండియా మొత్తం మీద 1,00,000 ఎకరాల్లో పంట పండిస్తుంటే అందులో 17,560 ఎకరాలకే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మిగతా 82,000 ఎకరాలకి ఎలాంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా లేవు. ఏ టైప్ ఆఫ్ కూడా, అది పాండ్ అవ్వచ్చు, లేకపోతే కెనాల్ అవ్వచ్చు, లేకపోతే బోర్వెల్స్ అవ్వచ్చు, ఎలాంటిది లేదన్నమాట. సో చాలా తక్కువే కదా, తక్కువ. ఓకే, అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే మనకి కొత్తగా గవర్నమెంట్ ఇచ్చిందో 5 year ప్లాన్స్ లో వీటి మీద ఇరిగేషన్ మీద ఫోకస్ పెంచింది. వాటిలో భాగంగానే కొన్ని రివర్ వ్యాలీ ప్రాజెక్టుల్ని స్టార్ట్ చేసింది. ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్టు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. కలకత్తా, అదే ఏంటది, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఈ స్టేట్ లో దామోదర్ రివర్ మరియు దాని యొక్క ట్రిబ్యూటరీస్ మీద ఫోకస్ చేసే ప్రాజెక్ట్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. ఆ తర్వాత ఎన్నో మల్టీపర్పస్ ప్రాజెక్టులు వచ్చాయండి. అది నాగార్జున సాగర్ అవ్వచ్చు, బాక్రానంగల్ అవ్వచ్చు, ఇలాంటి ప్రాజెక్టులు అన్నిటికీ కూడా శంకుస్థాపన జరిగింది. ఓకే, ఆ టైంలోనే ఇనీషియల్ ఇయర్స్ లోనే. సో మెల్లమెల్లగా ఏమైంది, అక్కడ ప్రాజెక్టుల నిర్మాణం పెరిగింది. ఒక ప్రాజెక్ట్ కట్టామంటే ఆటోమేటిక్ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రివర్ ఉంది, ఈ రివర్ ఎలా వెళ్తుంటే దీని మీద నేను ఒక ప్రాజెక్ట్ ని కట్టి ఆ ప్రాజెక్ట్ వెనక కొంత వాటర్ ని స్టోర్ చేసి ఉంచాను. సో ఇప్పుడు ఈ స్టోర్ చేసిన వాటర్ నేనేం చేస్తాను? కెనాల్ ద్వారా, రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా కానీ, లేదా లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా కానీ, ఇది రైట్ బ్యాంక్ కదా, ఇది లెఫ్ట్ బ్యాంక్. ఓకే, సో రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా కానీ, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా కానీ వాటర్ ని సప్లై చేస్తాను. నేను ఇలా వాటర్ సప్లై చేస్తుంటే ఇటుపక్కున్న ప్రాంతాలకి కొన్ని వేల ఎకరాలకి, కొన్ని లక్షల ఎకరాలకి వాటర్ సప్లై అవుతుంది. నేను ఎప్పుడు వాటర్ రిలీజ్ చేస్తానో గేట్ లిఫ్ట్ చేసి అప్పుడు వాటర్ వెళ్తుంది. ఇటుపక్క కూడా ఇటు కొన్ని ప్రాంతాలకి వాటర్ సప్లై జరుగుతుంది. సో అక్కడ ఆ ప్రాజెక్ట్ వల్ల మనకి ఇరిగేటెడ్ ఏరియా పెరిగింది. సో అయితే ఇక్కడికి వచ్చి గుర్తుపెట్టుకోండి అన్న, ఒక ప్రాజెక్ట్ కట్టడం వలన నువ్వు ఎన్ని ఎకరాల భూమికి అయితే వాటర్ ని సప్లై చేస్తున్నావో దాన్నే మనం కమాండ్ ఏరియా అంటామండి. ఏమంటామండి? కమాండ్ ఏరియా అంటే అర్థం ఏంటి అంటే ద ఏరియా విచ్ రిసీవ్స్ ఆర్ విచ్ బెనిఫిట్స్ బికాస్ ఆఫ్ ఎన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ వలన ఎంత ఏరియాకి వాటర్ సప్లై అవుతుంది అంటే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వలన ఒక 2 లక్షల ఎకరాలకి నీరు సప్లై అవుతుంది అనుకోండి. సో దీని కమాండ్ ఏరియా
2,00,000 acres అనమాట, 2,00,000 ఎకరాలు. అలాగే ఇప్పుడు మనకి పోలవరం ఇలాంటి కంప్లీట్ అయింది అనుకోండి, పోలవరం వల్ల ఒక 8,00,000 ఎకరాలకు ఎంతకో నీరు అందుతుంది. కొన్ని వాటి వల్ల ఒక 20,00,000 ఎకరాలకి ఇలా కూడా నీరు అందొచ్చు. ఇలా ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ఒక్కొక్క కమాండ్ ఏరియా ఉంటుంది. ఓకే, సో ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అవుతుంటే కమాండ్ ఏరియా ఏమవుతుంటుంది, పెరుగుతుంటుంది. సో ఇరిగేషన్ ఫెసిలిటీస్ నెట్ ఇరిగేటెడ్ ఏరియా కూడా పెరుగుతుంది. ఓకే, సో పెరుగుతుంది. అందువల్ల ఏమైంది, మనకి 1960-61 వరకు కొంచెం కాన్స్టెంట్ గానే ఉంది, 18.5 వరకు పెరిగింది. కానీ ప్రాజెక్టులు టైం పడతాయి కదా, ఒక 10-20 ఇయర్స్ పడతాయి కదా. సో అలా ఆ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి రిజల్ట్ వచ్చేటప్పటికి ఇంకొక 20 ఇయర్స్ పట్టింది ఫస్ట్ నుంచి. ఓకే, సో 1970కి వచ్చేటప్పటికి 22% ఇరిగేటెడ్ ఫెసిలిటీ ఇరిగేటెడ్ ఏరియా ఉంది, నెట్ ఇరిగేటెడ్ ఏరియా. ఆ తర్వాత 27కి పెరిగింది, తర్వాత 33కి పెరిగింది, తర్వాత 39కి పెరిగింది, తర్వాత 45కి పెరిగింది 2010-11. అండ్ ఫైనల్ గా మనకి లాస్ట్ కంప్లీట్ అయిపోయిన డికేడ్ ఏదైతే ఉందో ఆ డికేడ్ ఎండింగ్ అంటే 2021కి 54.92% కి పెరిగిందండి. 54.92% అంటే అర్థం ఏంటి, ఇండియాలో ఉన్న నెట్ జోన్ ఏరియాలో 54% ఏరియాకి లేదా 55% ఏరియాకి ఎష్యూర్డ్ ఇరిగేషన్ ఉంది. ఓకే, అది నెట్ ఇరిగేటెడ్ ఏరియా. అంటే దానికి ఒక సీజన్ లో వస్తుందా 2 సీజన్లు వస్తుందా మనకు తెలియదు, ఎందుకంటే ఇది నెట్ ఇరిగేటెడ్ ఏరియా అంతే. ఓకే, అయితే ఇంకా ఈ డికేడ్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఈ డికేడ్ ఇప్పుడు చూసుకుంటే ఈ 54.9 ఉన్నది లాస్ట్ 3 ఇయర్స్ అంటే 2022-23 కల్లా ఇట్ వాజ్ ఎంకరేజ్ టు 56.37%. ఓకే, సో ఇది గవర్నమెంట్ డేటా, ఎందుకంటే లేటెస్ట్ డేటా అందుబాటులో లేదు ఆ రిపోర్ట్లు అయితే. సో 2022-23 లెక్కల ప్రకారం ఇండియాలో నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఎంత అండి, 56.37%. సో ఇది ఫస్ట్ విషయం, అంటే సగం కంటే ఎక్కువ భూమికి ఇరిగేషన్ ఉంది. అది ఏదైనా అవ్వచ్చు, ఏది అనేది నేను చెప్తాను ఇప్పుడు, కనిపిస్తుంది నెక్స్ట్ స్లైడ్ లో మనకి కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం వాడుతున్న ఈ ఇరిగేషన్ సిస్టంలో ఏ ఇరిగేషన్ ఎక్కువగా వాడుతున్నాం అంటే కెనాల్స్ వాడుతున్నామా, లేదా గ్రౌండ్ వాటర్ వాడుతున్నామా, లేదా ఇంకా ఏదైనా ట్యాంక్స్ కానీ వీటిని వాడుతున్నామా అని చూస్తే ఫస్ట్ 1950s లో చూడండి. 1950s లో మనకి మేజర్ ఆఫ్లైన్ పేర్లు కనిపిస్తున్నాయా, కొంచెం పైకి లిఫ్ట్ చేస్తున్నాను, కనిపిస్తే చూడండి. ఓకే, సో మనకి ఫస్ట్ 1950s లో ఎక్కువ శాతం ఇరిగేషన్ దేని ద్వారా ఉండేదండి, కెనాల్స్. అంటే బ్రిటిష్ వాళ్ళు ఆల్రెడీ అప్పటికే కెనాల్స్ పెట్టి ఉంచారంటే, అప్పటికే బకింగ్హామ్ కెనాల్ ఉందండి, అప్పటికే బకింగ్హామ్ కెనాల్ ఇలాంటి ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. సో చిన్న చిన్న కెనాల్స్ ద్వారా ఒక 39.78% దాని నుంచి జరుగుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ అదర్ వెల్స్, అంటే వెల్స్ అంటే నార్మల్ వెల్స్ ద్వారా జరుగుతుంది. ట్యాంకులు అండి, ట్యాంకులు అంటే పాండ్స్ ట్యాంక్స్ ఒకటే, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అంట, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ అంటే వాటర్ ట్యాంకులు కాదు, ఓవర్ హెడ్ ట్యాంకులు కాదు. ఓకే, సో వాటి నుంచి ఒక 17% గుర్తుపెట్టుకోగలరు, జస్ట్ అబ్జర్వ్ చేయించాలంతే, 17.3%. ఇంకా అదర్ సోర్సెస్, వేరే సోర్సెస్ నుంచి ఒక 14% వరకు ఉండేదండి. ఓకే, ఇది ఫస్ట్ 1950s 51. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 1950s నుంచి మెల్లమెల్లగా ఫస్ట్ అయితే కెనాల్ యొక్క ప్రపోజిషన్ పెరిగింది కానీ, ఓకే ఏమంటే ప్రపోర్షన్, ఆ తర్వాత మెల్లమెల్లగా ఏమైంది, కెనాల్స్ యొక్క ప్రపోర్షన్ తగ్గుతూ ఉంది కంటిన్యూస్ గా. దే ఆర్ హ్యావింగ్ డిక్రీజ్ ట్రెండ్, మెల్లమెల్లగా డిక్రీజ్ అవుతూనే ఉంది, ఇంతవరకు డిక్రీజింగ్ అవుతూనే ఉందండి. ఏదో చిన్న పైకి వెళ్ళినా సరే ఎక్కువ శాతం డిక్రీజ్ అవుతూ ఉంది. అంటే అర్థం ఏంటి, వాటర్ సప్లై ఆగిపోయింది అని కాదు. ఓకే, వీటికంటే ఎక్కువగా మిగతా వాటి నుంచి పెరిగింది అని అర్థం. ఓకే, మీకు చెప్పాను ట్యూబ్ వెల్స్ అసలు 1950-51 లో 0, గుండు 0, అక్కడ టెక్నాలజీ లేదు. ఓకే, ఆ టెక్నాలజీ ఉన్నా కూడా బోర్వెల్స్ డ్రిల్ చేసుకొని వాటిలోకి మోటార్లు ఫిక్స్ చేసి వాటిని వాడుకొని ఇదంతా కూడా లేదు, కష్టం. ఓకే, సో దాని పర్సంటేజ్ చూడండి విపరీతంగా పెరిగిపోతుంది 0.55%.
14.34%. ఓకే, అలాగేమవుతుంది, వైడన్ అయిపోతుంది చూడండి. ఓకే, అంతేనా ట్యూబ్ వెల్స్? ఎస్ ఓకే, ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఓకే దే అకౌంట్ ఫర్ నియర్లీ 50% ఆఫ్ ది నెట్ ఇరిగేటెడ్ ఏరియా. అంతేనా? 50%. ఎస్ సార్. అంటే 2022-23లో 50% ఇండియాలో 50% భూమి ఈ ట్యూబ్ వెల్స్ ద్వారానే, ఓన్లీ ట్యూబ్ వెల్స్, ఇంకేం కాదు, ట్యూబ్ వెల్స్ ద్వారానే ఇరిగేట్ అవుతుంది. ఓకే, ఇది గుర్తు పెట్టుకోండి ఫస్ట్. ఓకే, అలాగే ఇంకొక వాటర్ సోర్స్ అదర్ వెల్స్, వేరే వెల్స్ చూసుకుంటే ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో 30% వరకు ఉన్నాయి. 28.6 అంటే ఒక 30% వరకు ఉండేది. అదేమైంది, మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. ఓకే, సో అలా తగ్గుతూ వచ్చింది. ఓకే, అంటే ఒక్కడు పెరుగుతున్నాడు, ఒకడు విపరీతంగా పెరిగిపోయాడు, ఇద్దరు మేజర్ సోర్సెస్ ఏమో విపరీతంగా తగ్గిపోయి ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే ఈ కెనాల్స్ కానీ లేదా అదర్ వెల్స్ కానీ రెండు కలిపి మొత్తం మీద ఒక 35% ఇరిగేషన్కే కారణం అవుతున్నాయి. ఓకే, మిగతా 65లో 50% ఎవరిది ఉంది? ట్యూబ్ వెల్స్ ఉండిపోయింది. ఓకే, అదర్ సోర్సెస్ కూడా అలా కాన్స్టెంట్ గా ఒకప్పుడు 14.23 ఉండేది, అది పెరుగుతూ తగ్గుతూ మళ్ళీ 11.53 ఉంది. అంటే పర్వాలేదు, అంతే ఒక నార్మల్ సోర్స్ లాగానే ఉందన్నమాట. ఓకే, సో ఇందులో కనిపించిన ఒక డ్రాస్టిక్ చేంజ్ ఏంటి, ఇండియన్ ఇరిగేషన్ ప్యాటర్న్ లో కనిపించిన డ్రాస్టిక్ చేంజ్ ఏంటి అంటే దెర్ వాజ్ ఎ షార్ప్ ఇంక్రీజ్ ఇన్ ద యూసేజ్ ఆఫ్ ట్యూబ్ వెల్ బేస్డ్ ఇరిగేషన్ ఇన్ ఇండియా. ఓకే, అయితే దీని ఇంప్లికేషన్స్ ఏంటి, మనకు క్లియర్ గా అర్థమైపోయింది. ట్యూబ్ వెల్స్ ని 50% వాడుతున్నారంటే దెర్ ఇస్ ఎన్ ఇంక్రీజ్డ్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్ట్. అంతేనా? ఎస్ సార్. గ్రౌండ్ వాటర్ ని ఎంత ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేస్తుందో మనం చెప్పొచ్చా, చెప్పకూడదా? చెప్పొచ్చు. ఓకే, ఎగ్జామ్ లో మనకి ఒకవేళ అడిగారు అనుకోండి, మెయిన్స్ లో ఇలాంటి క్వశ్చన్ అడిగారు అనుకోండి, మెయిన్స్ లో రాయొచ్చు. ఒకప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో 0% గా ఉన్న గ్రౌండ్ వాటర్ షేర్, ఇరిగేటెడ్ ఏరియాలో గ్రౌండ్ వాటర్ షేర్ 0. అలాంటిది ఇప్పుడు ట్యూబ్ వెల్స్ ద్వారా ఇరిగేట్ అవుతున్న ప్రాంతం నియర్లీ 50% అనమాట. 50% ప్రాంతం ఇరిగేట్ ఏరియా. మా ఊరు ఉంది, మా ఊరంతా కూడా కంప్లీట్ గా ట్యూబ్ వెల్. ఇంకొకటి లేదండి, పూర్తిగా కెనాల్స్ అనేది లేదు, చెరువులు లేవు, చెరువులు ఉన్నా కూడా వాటం లేదు, పూర్తిగా వాటం లేదు, ఎందుకంటే చెరువుల్లో వాటర్ ఉండట్లేదు. మొత్తం అంతా కూడా పూర్తిగా ట్యూబ్ వెల్స్. మా ఊరు వచ్చి ఏ పొలంకి వెళ్ళండి, ప్రతి పొలంలో 2-3 ట్యూబ్ వెల్స్ కనిపిస్తాయి. ఓకే, మీ ఊర్లో కూడా ఉండొచ్చు, ఎందుకంటే కెనాల్స్ ఉండేది కొన్ని దగ్గరలే, రివర్స్ ఉండేవి కొన్ని దగ్గరలే, అన్ని దగ్గరలో రివర్స్ ఉండవు, అన్ని దగ్గరలో కెనాల్స్ ఉండవు. ఓకే, సో ఇది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయమా, బాధపడాల్సిన విషయం? బాధపడాల్సిన విషయమే. ఎందుకంటే దేర్ వాజ్ అన్ ఇంక్రీజ్డ్ స్ట్రెస్ ఆన్ గ్రౌండ్ వాటర్ మీద స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. ఓకే, ఇది ఎప్పటికీ మంచిది కాదు. అందుకే దిస్ ఈస్ ద మేజర్ రీజన్ ఫర్ ద డిప్లీటింగ్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్. ఓకే, ఆర్ ఏమంటారు, డౌన్ గోయింగ్ వాటర్ టేబుల్ కిందకి వెళ్ళిపోవడానికి కూడా కారణం 100% ఈ గ్రౌండ్ వాటర్ ని యూజ్ చేసి ట్యూబ్ వెల్స్ ద్వారా ఇరిగేషన్ చేయడమే. అంటే దీనికి కారణం కూడా ఎవరు తెలుసా? ప్రజలు కాదు, ప్రభుత్వాలే. ఎవరు? ప్రభుత్వాలే. అంతే కదా. ఇప్పుడు గవర్నమెంట్ నువ్వు ఇరిగేషన్ ఫెసిలిటీసే కల్పించాలనుకుంటున్నావా, ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయండి. ఓకే, నదులు ఉన్నాయి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే 40 వరకు నదులు ఉన్నాయండి. ఓకే, మిగతా అన్ని రాష్ట్రాలకు వెళ్ళినా చాలా మంచి నదులు ఉన్నాయండి, ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. ఆ నదులు సెలెక్ట్ చేయండి, నదుల మీద వీలైనంత తొందరగా డ్యామ్స్ కట్టండి. ఓకే, డ్యామ్ కట్టడం ఏమి పెద్ద కష్టం కాదు, ఎందుకు మీరే లేట్ చేస్తున్నారు, గవర్నమెంట్లే కొన్నిసార్లు తప్పిదాలు చేసి లేట్ చేస్తున్నాయి, దానికి కొంతవరకు ప్రజలు కూడా కారణం అవుతున్నారు. కానీ ఒకవేళ అదే డ్యామ్ ని ఒక 4-5 years లో, ఒక 10 years లో కన్స్ట్రక్ట్ చేయగలిగితే మనం దాని ద్వారా కెనాల్స్ లో వాటర్ సప్లై చేయగలిగితే, ఇప్పుడు పట్టిసీమ అనుకున్నారండి, పట్టిసీమ ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందని మీరు చూడండి ఒకసారి. పోలవరం అవ్వలేదు కానీ పట్టిసీమ within years లో కంప్లీట్ అయిపోయింది, అవ్వలేదా? ఓకే, 2015-16కి ఓపెన్ అయిపోయింది పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్. అరే ఎంత తొందరగా ఓపెన్ అయింది అంటే గవర్నమెంట్ తలుచుకోవాలి కానీ
అది కష్టం కాదు. అంటే ఇక్కడ గవర్నమెంట్ తలుచుకోకపోవడమే మిగిలిందనమాట అంతే. ఒక అప్పట్లో ఇప్పుడు కొత్తగా 2019లో వచ్చిన గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ ఆంధ్రాలో ఏమన్నా 2019 డిసెంబర్కి, వాళ్ళు జూన్లో వచ్చారు అధికారంలోకి, డిసెంబర్ కంప్లీట్ చేస్తామన్నారు. 2020 కంప్లీట్ అన్నారు, 21 అన్నారు, 22 అన్నారు, 23 అన్నారు, 24 అన్నారు, ఎప్పటికీ అవ్వలేదు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ క్లియర్ గా చెప్పేసింది 25 కాదు, 26 కాదు, 27 అని చెప్పింది. అందుకే బాబు తొందరగా అయ్యే ప్రాజెక్ట్ కాదు, మనం గొప్పలేదు చెప్పుకోక్కర్లేదు, డబ్బులు కావాలి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 27కి కంప్లీట్ అవుతుంది. సో 27 ఒక క్లారిటీ ఉంది. ఓకే, వర్క్ కంప్లీట్ గా జరుగుతుంది. తొలి గవర్నమెంట్ లో జరగలేదని కాదు, చాలా బాగా జరిగింది. వర్క్ కంటిన్యూస్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత వర్క్ చాలా ఫాస్ట్ గానే జరుగుతుంది. కానీ ఇంకా ఎక్కువ పేజ్ అందుకోవాలి, తొందరగా జరగాలి. అలా జరిగితేనే మనం కెనాల్ వాటర్ ద్వారా ఇరిగేషన్ ని పెంచగలుగుతాం. అలా పెంచితే దేర్ విల్ బి ఎ డిక్రీజ్డ్ స్ట్రెస్ ఆన్ ద గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ అవ్వచ్చండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్నాం, మాకు నాగావళి నదికి, నాగావళి రివర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో నియర్లీ లీస్ట్ డిస్టెన్స్ ఎంత తెలుసు అండి? ఒక 7-8 కిలోమీటర్స్ ఉంటుంది అంతే నాగావళి రివర్. ఓకే, అంటే లీస్ట్ డిస్టెన్స్. ఒకవేళ దూరం నుంచి వెళ్ళినా కూడా ఒక 10-20 కిలోమీటర్స్ కంటే ఎక్కువ పట్టదు. ఓకే, అంత దగ్గరలో ఉన్న మాకే ఫెసిలిటీస్, ఇరిగేషన్ ఫెసిలిటీస్ రావడం లేదు. ఇంకేం ఆలోచిస్తాం చెప్పండి ఒకసారి? అంత దగ్గరలో పక్కనే ఉన్నాం యాక్చువల్ గా. ఓకే, మేము డైరెక్ట్ గా నాగావళి నది యొక్క ఏంటంటారు డ్రైనేజ్ బేసిన్ లోనే ఉన్నాం, క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నాం, చాలా దగ్గరగా ఉన్నాం, కానీ వాటర్ ఫెసిలిటీస్ రావట్లేదు. ఒక కాలువ తవ్వేసి ఉంది. ఎప్పటి నుంచి తెలుసా? కెనాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి తవ్వేసి ఉంది. 2010లో 11లో తవ్వారు కాలువని. ఓకే, కాలువ అయితే ఉంది, కానీ వాటర్ మాత్రం ఇంతవరకు రాలేదు. ఇంకెప్పుడు అవుద్ది? ఇలాగే డిలేస్ అనమాట, డిలేడ్ అనమాట. అది రకరకాల కారణాలు. దానికి ప్రజలు కూడా ఒక కారణమే, ఎవరిని అనడానికి లేదు. అది ఒకటి ఫస్ట్ వన్. అంటే నువ్వు కెనాల్ ఇరిగేషన్ మీద ఫోకస్ చేస్తే తగ్గుద్ది. రెండోది, గవర్నమెంట్లు చేస్తున్న చాలా పెద్ద పొరపాటు అండి. ఓకే, తెలిసి చేస్తున్నాయా, తెలియక చేస్తున్నాయా, ఎందుకు చేస్తున్నాయో తెలియదు. ఓకే, రైతులకి చెయ్యాలి, లేకపోతే ఓటు బ్యాంక్ కోసమో దేనికోసమో కానీ దే ఆర్ అనౌన్సింగ్ ఫ్రీ కరెంట్. ఫ్రీ కరెంట్ దేనికి? ఫ్రీ కరెంట్ ఇరిగేషన్ కి. ఓకే, రైతులకి, విలేజ్ల్లో వ్యవసాయం చేసుకునే రైతులకి 9 గంటల ఉచిత విద్యుత్. ఓకే, మీకు అందరికీ బాగా అనిపిస్తుంది. రైతు కుటుంబాలకి ఆడవాళ్ళకి కూడా నిజమే కదా, 9 గంటలు ఇస్తే మంచిగా వాడుకుంటారు కదా అనిపిస్తుంది. కానీ ఎంత తప్పు తెలుసా అండి? 9 గంటలు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామంటే రైతు ఎలాంటి ఏమంటారు ఆలోచన లేకుండా, విచక్షణ రహితంగా అంటారు కదా, వితౌట్ ఎనీ డిస్క్రిషన్ వాటర్ ని వీలైనంత వరకు ఎక్కువ వాడుకోవడానికి ట్రై చేస్తున్నాడు. పంటకి విపరీతంగా నీరు పెడుతున్నాడు. దీనివల్ల విపరీతంగా వాటర్ వేస్టేజ్ అయిపోతుంది. తప్పు, అసలు ఇలాంటిది ఇవ్వకూడదు. ఓకే, ఇండియా లాంటి కంట్రీలో ఫస్ట్ ఏంటంటే వాటర్ కి కూడా ప్రైసింగ్ ఉండాలి. వాటర్ స్కేర్సిటీ చాలా దారుణంగా ఉందండి. మనం ఆల్రెడీ దగ్గరలో ఉన్నాం, మనకు తెలియట్లేదు అంతే. ఓకే, దగ్గరలో ఉన్నాం. బెంగళూరు పరిస్థితి ఏదో ఒక రోజు వైజాగ్ వస్తుంది, అదే బెంగళూరు పరిస్థితి ఏదో ఒక రోజు విజయవాడకు వస్తుంది, అదే బెంగళూరు పరిస్థితి అమరావతికి కూడా రావచ్చు. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు కానీ ఎవరు కళ్ళు తెరుచుకోరు. సో ఈ ఉచిత పథకాలు ఎప్పుడు మానేస్తారు? ఖచ్చితంగా మానాలి. ఓకే, ఉచిత పథకాలు మానితేనే గ్రౌండ్ వాటర్ స్ట్రెస్ తగ్గుద్ది. ఓకే, సో ఇది మనకి మంచిది, గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేయడానికి చెప్తున్నాను. ఓకే, లేదు అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ఈ చంద్రబాబు నాయుడు గారే ఒకప్పుడు ఉన్నప్పుడు 2014-19 సెషన్ లో ఉన్నప్పుడు ఇంకుడు గుంతలు అనే స్కీమ్ లాంచ్ చేశారండి. మీ అందరికీ ఐడియా ఉంటుంది, అందరూ వినే ఉంటారు. విన్నారా? సమ్మర్ లో స్టార్ట్ చేస్తారు. ఏంటది? సమ్మర్ రాగానే స్టార్ట్ చేస్తారు సార్. సమ్మర్ లాగా స్టార్ట్ చేస్తారా? ఓకే, పెర్కోలేషన్ పిట్స్ అంటారు. ఇప్పుడు వస్తుంది పెర్కోలేషన్ పిట్స్. పెర్కోలేషన్ పిట్స్ అంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వడానికి పనికొచ్చేది. ఇంట్లోంచి మనం వాడుతున్న వేస్ట్ వాటర్ కానీ, లేకపోతే వర్షపు నీరు కానీ, ఏదైనా కూడా గ్రౌండ్ లోనికి ఇంకితే మనకి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుద్ది. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయితే నువ్వు ఎంత వాడుకున్నా ప్రాబ్లం లేదండి, ఫస్ట్ విషయం. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం అంతే ఎక్కడ వస్తుందంటే మనం దాన్ని రీఛార్జ్ చేయకుండా వాడుకుంటున్నాం అంతే. ఓకే, సెల్ ని రీఛార్జ్ చేయకుండా వాడుకుంటే అది ఎప్పటికైనా ఉంటుందండి, అలా కంటిన్యూస్ గా ఉంటుందండి. 100% ఛార్జింగ్ ఉన్నంత వరకే ఉంటుంది అది. ఎప్పుడైతే 90, 80, 70, 20, 110, 0 చచ్చిపోద్ది.
సో గ్రౌండ్ వాటర్ ని రీఛార్జ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కోసమే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఓకే, పెర్కోలేషన్ పిట్స్ ఇలాంటి వాటిని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. కానీ ప్రజలు దాన్ని ఎంత కామెడీగా వాడుకున్నారు తెలుసా. మా ఊర్లో ఇంకుడు గొంతులు స్కీమ్ ఇచ్చారండి, పెర్కోలేషన్ పిట్స్. అంటే ఆ ఇంకుడు గొంతులు తవ్వుకోవడానికి తవ్వితే గవర్నమెంట్ డబ్బులు ఇస్తారన్నమాట, 500 అంత ఇస్తామన్నది. అంటే అందులో ఇసుక రాళ్ళు కొన్ని వేస్తే అవి నీరు నీట్ గా నానుతాయి, అంటే లోపలికి ఇంకుతాయని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది కదా. సో దానికోసం 500 ఇస్తే డబ్బుల కోసం తవ్వారనమాట ఇంకుడు గొంతులు. ఒక గొంతు తవ్వేశారు, డబ్బులు వచ్చి మళ్ళీ పూర్చారు అట్మే, మరి ఇంకేం లేదు ఇంకా. సో మా ఊరు వచ్చి ఇప్పుడు ఇంకుడు గొంతులు ఏవి చూపించంటే ఎవరి దగ్గర లేవు, కానీ అందరికీ డబ్బులు వచ్చి ఇంకుడు గొంతుల ద్వారా. ఓకే, అంటే మనలో నిబద్ధత, ప్రజల్లో అస్సలు ఉన్నది నిబద్ధత. ఎందుకంటే వీఆర్ లీస్ట్ రెస్పాన్సిబుల్, మనం వీ టేక్ లీస్ట్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఓకే, ఏదైనా తప్పు జరిగింది, ఎకానమీ నాశనం అయిపోయిందా, తప్పు ఎవరిది? గవర్నమెంట్ తప్పు. నా వల్ల ఎకానమీకి ఏం తప్పు జరగలేదు. ఓకే, దేశం సంక్షోభంలోకి వెళ్ళిపోయిందా, దానికి ఎలాంటి బాధ్యత నాకు లేదు, గవర్నమెంట్దే బాధ్యత. మోడీది బాధ్యత, లేకపోతే రాహుల్ గాంధీ ఒకవేళ అధికారం ఉంటే రాహుల్ గాంధీది బాధ్యత. నాకు ఎలాంటి బాధ్యత లేదు. అలాంటి వాడు మనిషి అంటే మన ప్రజలు. సో ఇక్కడ ప్రాబ్లం ఇలాంటి వాటితో కూడా మనం రిజాల్వ్ చేయొచ్చా గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమ్ ని? ఓకే, సో ఏంటన్నా కొన్ని స్టేట్లలో బోర్వెల్స్ సెలవు లేదు కానీ సార్. బోర్వెల్స్ ఎలా లేవా సార్? గోవాలో లేదు సార్. అవునా, నాకు అంత ఐడియా లేదు గోవా ఉందా లేదని చెప్పి. అక్కడ వెళ్ళినప్పుడు అడిగినప్పుడు గోవాలో అలవ్ లేదండి సార్. గోవాలో వెల్స్ ఉన్నాయి, 10% వరకు కనిపిస్తున్నాయి. ఒక నార్మల్ వెల్స్ అయి ఉంటాయి అవి. ఓకే యూసఫ్, అయితే ఉండకపోవచ్చు మేబీ, ఎందుకంటే గవర్నమెంట్ తీసుకుంటే అఫీషియల్ గా నిర్ణయాలు తీసుకుంటే ఎవ్వరేం చేయలేదు. అక్కడ వాళ్ళు అడిగితే బోర్వెల్స్ అలవ్ లేదు, బ్యాండ్ ఇక్కడ అని చెప్పారు సార్ వాళ్ళు అక్కడ. అంతే, అలాగైతే ఇంకా మంచిదే కదా. ఆ నిర్ణయాలు మనం తీసుకుంటే బాగుంటది. కానీ మనకేంటి తెలుసు ప్రాబ్లం, మనం బోర్వెల్స్ వేసుకోవడానికి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది అనమాట. బోర్వెల్స్ వేసుకోవడానికి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది క్లియర్ గా, లిటరల్ గా. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి బోర్వెల్ కి 30,000 50,000 రూపాయలు చెప్పి ఇస్తుంది అనమాట గవర్నమెంట్. ఓకే, అది ప్రాబ్లం ఇక్కడ. మనకి బోర్వెల్స్ ఇంక్రీజ్ అయిపోతా ఉన్నాయి. ఓకే, మనం ఏది అంటే ఎలా ఆలోచిస్తున్నామంటే ఎలా అయినా సరే ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పించాలి అంటే ఒక ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తున్నాము, రెండో ప్రాబ్లం వదిలేస్తున్నాం అంతే. ఓకే, సో ఇలాగే ఉంటుంది పరిస్థితి. సో గ్రౌండ్ వాటర్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం, దాని మీదే ఖచ్చితంగా క్వశ్చన్ కూడా ఉండొచ్చు మీకు. ఓకే, ఇండియాలో కానీ ఎక్కడైనా కూడా గ్రౌండ్ వాటర్ రీసోర్సెస్ డిప్లీట్ అయిపోతున్నాయి. దానికి ఎవరు కారకులు? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఓకే, వాట్ ఆర్ ద సొల్యూషన్స్ ఫర్ దట్? దానికి సొల్యూషన్స్ ఏంటి? ఓకే, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సొల్యూషన్ అవుతుందా? అవుతుంది. పెర్కులేషన్ పిట్స్ ఒక సొల్యూషన్ అవుతుందా? అవుతుంది. సో ఇలాంటి సొల్యూషన్స్ ఏంటి అని అడగొచ్చు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో క్లియర్ గా రాయడానికి రెడీగా ఉండండి. ఓకే, సో ఇది ఇండియాలో ఎలాంటి ఇరిగేషన్ ని వాడుతున్నారు అని చెప్పి. ఆ తర్వాత ఏ స్టేట్ లో ఎంత ఇరిగేట్ ఏరియా ఉంది, నెట్ ఇరిగేట్ ఏరియా? ఓకే, ఏ స్టేట్ లో? ఆంధ్రప్రదేశ్ లో నియర్లీ 50% ఏరియాకి ఎష్యూర్డ్ ఇరిగేషన్ ఉంది. ఓకే, అలాగే హైయెస్ట్ మనం చూసుకుంటే హైయెస్ట్ 93% ఇరిగేషన్ కలిగి ఉన్నది. ఓకే, ఒక్కొక్కటి చూడండి. హర్యానాలో 93% ఇరిగేషన్ నెట్ ఇరిగేట్ ఏరియా ఉంది. అలాగే పంజాబ్ 99%. ఓకే, అలాగే యూపీ 87%. ఢిల్లీ యూనియన్ టెరిటరీ పక్కన పెట్టండి, ఢిల్లీ లడాక్ పక్కన పెట్టండి. ఓకే, సో నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఎక్కువ ఉన్న స్టేట్స్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ సిగ్లెస్ ఫెలో పంజాబ్. ఓకే, అందుకే అక్కడ ప్రాబ్లం అంతా సృష్టించేది వాళ్ళే. ఓకే, సో 99%. ఆ తర్వాత హర్యానా 93.8%, 93.08%. ఆ తర్వాత మధ్యప్రదేశ్ అండ్ లీస్ట్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ మనకి చూసుకుంటే స్టేట్స్ లో మిజోరాం 11% కనిపిస్తుంది. ఎంత అండి? 11%. సిక్కింలో ఒక 15.98% వరకు కనిపిస్తుంది. ఇవి తక్కువ ఇరిగేషన్ అవైలబిలిటీ ఉన్న స్టేట్స్. అంటే యూనిఫామ్ గా ఉందా ఇరిగేషన్ ఫెసిలిటీస్ యొక్క అవైలబిలిటీ? నో. నెట్ ఇరిగేట్ ఏరియా చాలా ఎక్కువ వేరియేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే హైయెస్ట్ 99% ఎక్కడ, లోయెస్ట్
11% ఎక్కడ స్టేట్స్, మెయిన్ స్టేట్స్ లో. సో చాలా వేరియేషన్ ఉందండి. అలాగే స్టేట్ వైజ్ ఇరిగేషన్ సోర్సెస్ చూసుకుంటే బ్లూ కలర్ కెనాల్స్ అండి. ఓకే, కెనాల్ ఇరిగేషన్ మనకి చూడండి ఒకసారి, కొన్ని స్టేట్స్ లో కంప్లీట్ గా కెనాల్స్ ద్వారానే ఉంది. లైక్ మేఘాలయ కానీ లేకపోతే మిజోరాం కానీ 100% కెనాల్ బేస్డ్ ఇరిగేషన్. అలాగే లడాక్, జమ్మూ కాశ్మీర్ లో కూడా మోస్ట్ అంటే 84-90% అంటే అది కూడా ఎక్కువే కదా ఖచ్చితంగా. సో ఎంత పర్సెంట్ కెనాల్ బేస్డ్ ఇరిగేషన్ జరుగుతుంది. పంజాబ్, హర్యానా, పంజాబ్ లో తక్కువే 22.14% అంట. ఓకే, అలాగే హర్యానాలో కూడా 37.06% కెనాల్ బేస్డ్ ఇరిగేషన్ జరుగుతుంది. ఓకే, సో ఈ వేరియేషన్స్ ఒకసారి చూసుకోండి. అంటే వెల్స్ ఎక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇదంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మీకు నోట్స్ లో ఇవన్నీ ఇమేజెస్ పెడతానండి, ఒకసారి కావాలంటే చూసుకోవచ్చు. ఓకేనా? ఓకే ఓకే. సో ఇది ఇరిగేషన్ ఫెసిలిటీస్. ఓకే, ఇది ఆల్రెడీ చూసిందే కదా. ఎస్ సార్. తర్వాత మన దగ్గర ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని, ఓకే, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి కమాండ్ ఏరియా అని ఉంటుందని చెప్పాను కదా. ఎస్ సార్. అదే దాన్నే కల్టివబుల్ కమాండ్ ఏరియా అనుకోవచ్చు. కల్టివబుల్ కమాండ్ ఏరియా. సో గవర్నమెంట్ ఏ ప్రాజెక్ట్ అనుకో, పోలవరం ప్రాజెక్ట్ అవుతుంది, లేదా చిన్న ప్రాజెక్ట్, చిన్న బ్యారేజెస్ ఉంటాయి కదా, ఇలాంటి బ్యారేజెస్ ఇవన్నీ ఉంటాయి. సో వీటిని మనకి గవర్నమెంట్ క్లియర్ గా 3 కేటగిరీస్ గా డివైడ్ చేస్తుందండి. ఓకే, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా. ఒకటి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే 10,000 హెక్టార్స్ కంటే ఎక్కువ ల్యాండ్ ని ఇరిగేట్ చేయగలిగే నెట్ ఇరిగేషన్ కెపాసిటీ 10,000 హెక్టార్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏదైనా సరే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటారు. 10,000 హెక్టార్స్ అంటే నియర్లీ 25,000 ఏకర్స్, అంతేనా? ఎస్ సార్. ఓకే, అంతే కదా. హెక్టార్కి ఎన్ని ఎకరాలు? 2.5 ఏకర్స్. ఓకే, సో 25,000 ఎకర్స్. అలాగే ఒకవేళ ఏదైనా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు 2,000 హెక్టార్స్ నుంచి 10,000 హెక్టార్స్ వరకు ల్యాండ్ ని ఇరిగేట్ చేయగలిగితే దాని ఒక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి పిలుస్తారు. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్. అలాగే లెస్ దాన్ 2,000 అయితే, సారీ దీని మీడియం కదా, మీడియం. మూడోది మైనర్. 2,000 హెక్టార్స్ కంటే తక్కువ ఇరిగేషన్ చేయగలిగే క్యాపబిలిటీ కలిగింది మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. మనం చూసే బాక్రానంగల్, సర్దార్ సరోవర్, లేకపోతే పోలవరం, నాగార్జున సాగర్, శ్రీశైలం, ఇలాంటివన్నీ కూడా మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులే. బ్యారేజెస్ కూడా చాలా వరకు మేజర్ ఇరిగేషన్ అండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి బ్యారేజెస్ కూడా, ఎందుకంటే చిన్న బ్యారేజ్ కూడా 1,00,000 ఎకరాల వరకు వాటర్ని సప్లై చేయగలదు. 1,00,000 ఎకరాలు అంటే ఖచ్చితంగా ఎంత లేదన్నా కూడా ఒక 40,000 హెక్టార్ల వరకు అవుతుంది. సో బ్యారేజెస్ కానీ లేదా మిగతావన్నీ కూడా మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులే అండి. బ్యారేజెస్ కానీ, డ్యామ్స్ కానీ. మనకి ట్యాంక్స్ ఇవన్నీ కూడా మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేటగిరీ కిందకి వస్తాయి అంతే. ఓకే, సో ఇక్కడ ఏరియా కల్టివబుల్ కమాండ్ ఏరియా, ఇది ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను ఆల్రెడీ తోలే. ఓకే, అలాగే ఇండియాలో వాడుతున్న ఇరిగేషన్ మెథడ్స్ ఏంటి? ఇరిగేషన్ మెథడ్స్ చెప్పాం కదా. ఒకటి కెనాల్ ఇరిగేషన్. కెనాల్ ఇరిగేషన్ ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాడు, కానీ నేను ప్రెసెంట్ అక్కడ మనకి డేటా ఉంది కదా, దాన్ని బట్టి పర్సంటేజ్ రాస్తాను, కావాలంటే అది రాసుకోండి. ఓకే, కెనాల్ ఇరిగేషన్ 22.85%. మీకు తొలి చూపించిన గ్రాఫ్ ప్రకారం టోటల్ ఇరిగేషన్ లో 22.85% ఇరిగేటెడ్ ఏరియా కెనాల్స్ ద్వారానే ఇరిగేట్ అవుతుంది. ఓకే, అండ్ ఈ కెనాల్ బేస్డ్ ఇరిగేషన్ మనకి యూపీ, పంజాబ్, హర్యానా, బీహార్, రాజస్థాన్ వీటిలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాజస్థాన్ కెనాల్ ఉంది, అదే ఇందిరా కెనాల్, దాని నుంచి ఇరిగేట్ అయ్యే ల్యాండ్ చాలా ఎక్కువ. రాజస్థాన్ లో ఒక 23.67% ఏరియా కెనాల్ ఇరిగేషన్ వల్ల, అంటే మొత్తం కెనాల్స్ ద్వారా ఇరిగేట్ అవుతుంది.
ఓకే, అలాగే వెల్ ఇరిగేషన్ వచ్చేటప్పటికి వెల్ ఇరిగేషన్ లో 63% కాదు ఎంత అండి మనకి నియర్లీ 50. 50% నెట్ ఇరిగేటెడ్ ఏరియా వెల్స్ ద్వారా ఇరిగేట్ అవుతుంది. రాగండి. ఓకే, వెల్ అండ్ ట్యూబ్ వెల్ అని మనం మెన్షన్ చేసుకోవచ్చు. వెల్ ట్యూబ్ వెల్ కలిపి అయితే ఎంత అవుతుందండి ఇప్పుడు చెప్పండి. 72%. వెల్ ఒక 50%, అదే ట్యూబ్ వెల్ ఒక 50%, అదర్ వెల్స్ ఏమో ఒక 13% అంటే ఎంత అవుతుంది, ఒక 65%. 65 అనుకోండి. ఓకే, రౌండ్ ఫిగర్ మీకు గుర్తుండడానికి. సో 63 అంటే పర్వాలేదులేండి. ఓకే, సో మనం ఓన్లీ వెల్ అని అనుకున్నాం కదా. ఇలా కాకుండా రెండు కలిపి చూసుకుంటే వెల్ అండ్ ట్యూబ్ వెల్ రెండింటి ద్వారా నియర్లీ 63% ఆఫ్ ది నెట్ జోన్ ఏరియాకి మనం వాటర్ ని అందిస్తున్నాం. నెట్ జోన్ ఏరియాలో 63% ఏరియా. ఓకే, ఇక్కడ ఇవి ఎక్కువగా ఎక్కడ వాడుతుందంటే బోత్ కెనాల్ ఇరిగేషన్ కానీ ట్యాంక్ ఇరిగేషన్ కానీ రెండు అందుబాటులో లేకపోతే అప్పుడు మనం ఈ వెల్ ఇరిగేషన్ పద్ధతిని వాడుతున్నాం. ఓకే, ఈ వెల్ ఇరిగేషన్ మనకి ఇవన్నీ అవసరం లేదండి. పర్షియన్ వీలు, రెక్ట్, చారస్, దింగ్లీ ఇవన్నీ అంటే పాత, అంటే ట్యూబ్ వెల్స్ కాకుండా నార్మల్ వెల్స్ లో వాడేవన్నమాట. నార్మల్ వెల్స్ లో మీకు చూసే ఉంటారు ఎప్పుడైనా. ఓకే, ఇలా ఒక పెద్ద వెల్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎడ్లు ఇలా నిల్చుని ఉంటాయి. అవి తిరుగుతూ ఉంటాయి వాటర్ పై. ఓకే, ఎడ్లు ముందుకెళ్తా ఉంటాయి. ఓకే, ఇలా వెనక్కి ఒక ఇలా బకెట్ లాంటిది ఉంటుంది, ఇలా ఒక షేప్ లో ఉంటుంది, ఒక పర్టికులర్ షేప్ లో. ఓకే, ఈ బకెట్ నుంచి ఏం చేస్తుందంటే ఇది ఎడ్లు వెనక్కి వచ్చినప్పుడు ఇది కిందకి వెళ్ళి నీటిని తీసుకుంటుంది. ఓకే, ఎడ్లు ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళగానే వాటర్ వచ్చి ఇది ఇలా పైకి వస్తుంది కదా, పైకి వచ్చి ఇలా వచ్చి ఇక్కడ వాటర్ అంతా కూడా పడిపోతుంది అనమాట. ఓకే, మొత్తం పవర్ అయిపోయిన తర్వాత వాటర్ అలా ఫ్లో అవుతూ వెళ్ళిపోతుంది పొలంలోకి. ఓకే, ఇలా ఉంటాయి వీల్స్. అంటే మీకు పర్షియన్ వీల్ తిరుగుతూ ఉంటుంది, దానికి కొన్ని బౌల్స్ లాంటివి ఉంటాయి. అలా తిరుగుతున్నప్పుడు అందులోంచి వాటర్ పైకి అలా వస్తూనే ఉంటుంది, కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుంది. సో ఇలా మెథడ్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాంటి మెథడ్స్ వాడుతూ ఉంటారు. ఇవి ప్యూర్ వెల్ ఇరిగేషన్ కి అయితే ఓకే, ఈ వెల్ ఇరిగేషన్ మనకి నార్థర్న్ ప్లెయిన్స్ లో వాడుతున్నారు, మహానది, గోదావరి, కృష్ణా, కావేరి డెల్టా ప్రాంతాల్లో వాడుతున్నారు, డెల్టా. ఓకే, అలాగే నర్మదా, తాపి రివర్ వ్యాలీస్ లో వాడుతున్నారు, డెక్కన్ ట్రాప్ రీజియన్ లో వాడుతున్నారు. ఇలా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనకి వెల్ ఇరిగేషన్ ని వాడుతూ ఉన్నారు. వెల్ ఇరిగేషన్. ఓకే, అలాగే ట్యూబ్ వెల్స్ వచ్చేటప్పటికి ఎలక్ట్రిసిటీ ద్వారా కానీ లేదా డీజిల్ ద్వారా కానీ ఆపరేట్ చేసే పంపుల ద్వారా మనం వాటర్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అంటే కంప్లీట్ గా మెషిన్ ఓరియంట్ ఇది. ఇక్కడ మాన్యువల్ ఏముండదు, యానిమల్ ప్రెజెన్స్ కూడా అవసరం లేదు, కంప్లీట్ గా మెషిన్ ఓరియంటెడ్ గానే జరుగుతుంది. ఓకే, అండ్ దీనికి గ్రౌండ్ వాటర్ టేబుల్ కొంచెం ఎత్తుగా ఉండాలి, అంటే పైకి ఉండాలన్నమాట. పైకి ఉంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ కొంచెం సర్ఫేస్ కి దగ్గరలో ఉంటే ఎక్కువ గ్రౌండ్ వాటర్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు దే నీడ్ రెగ్యులర్ ఎనర్జీ సప్లై, కంటిన్యూస్ గా ఎనర్జీ సప్లై కావాలి. ఓకే, అండ్ ఇది గ్రీన్ రెవల్యూషన్ టైంలో బాగా ఎక్కువైంది, పర్టికులర్ గా పంజాబ్, హర్యానా, వెస్టర్న్ యూపీ వీటిలో గ్రీన్ రెవల్యూషన్ టైంలో విపరీతంగా పెరిగిపోయింది. ఓకే, వాటర్ ఎఫిషియన్సీ ఎంత అంటే 60% అనేది 60% ఎఫిషియన్సీతో వాటర్ వాడుతున్నారు. అంటే మిగతా 40% వాటర్ ఏమవుతుంది, వేస్ట్ అయిపోతుంది. ఎస్. ఓకే, అలాగే ట్యాంక్ ఇరిగేషన్. ఓకే, రెయిన్ వాటర్ ని స్టోర్ చేయడానికి నేచురల్ ట్యాంక్స్ కానీ లేదా మ్యాన్ మేడ్ ట్యాంక్స్, అవే చెరువులు చెప్పాను కదా. ఓకే, ఊర్లో కనిపించే చెరువులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వాడుకునేది అన్నమాట. వీటిని ఎక్కువగా పెనిన్సులర్ ఇండియాస్ లో వాడుతూ ఉంటారు. ఓకే, చెప్పాను కదా, దే ఇంక్లూడ్ పాండ్స్ అండ్ లేక్స్. మనకి ఈ ట్యాంక్ కేటగిరీలు ఎక్కువగా వస్తాయి. చిన్న పాండ్స్, చిన్న లేక్స్ అన్ని కూడా ట్యాంక్స్. మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అంటాం వాటిని. ఏమంటామండి, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్.
అంటే ఇవి కొంతవరకు కొన్నిసార్లు కొంచెం ఎక్కువ ఏరియాకి కూడా వాటర్ని సప్లై చేయగలుగుతాయి అన్నమాట. ఓకే, తర్వాత ఇరిగేషన్ మెథడ్స్ మీకు తెలిసిందే. ఓకే, ఇరిగేషన్ మెథడ్ లో ఫస్ట్ మెథడ్ మనకి సర్ఫేస్ ఇరిగేషన్, అన్నింటికంటే ఎక్కువగా వాడే ఇరిగేషన్ మెథడ్ గ్రావిటీ ఇరిగేషన్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఓకే, ఇది ట్రెడిషనల్ మెథడ్ అనమాట. ఏంటంటే ఇది ట్రెడిషనల్ మెథడ్ అంటే ఎప్పటి నుంచో వాడుతున్న మెథడ్ అనమాట. ఓకే, సింపుల్ గా మీరు ట్యూబ్ వెల్స్ ద్వారా చేసే ప్రతి ఇరిగేషన్ లేదా వెల్ ద్వారా చేసే ప్రతి ఇరిగేషన్ కూడా ఈ ఇరిగేషన్ కిందకే వస్తుంది. ఓకే, కంప్లీట్ గా అంటే ఇక్కడ ఏముండదండి. ఓకే, వాటర్ ని ఒక ఈ పొలం అంతా, ఇదంతా కూడా పొలం అనుకుంటే ఎత్తైన ప్రాంతంలో వాటర్ ని రిలీజ్ చేస్తాం. ఆ వాటర్ అలా ఫరోస్ గుండా అంటే చిన్న చిన్న రిడ్జెస్ వీటిని కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా అలా తిరుగుతూ లోతైన ప్రాంతానికి వెళ్ళిపోతుంది. అంతే. అంటే మనం దాన్ని దారులన్నీ కూడా మనం సెట్ చేసుకుంటాము. గ్రావిటీ వల్లనే వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలా గ్రావిటీ ద్వారా వెళ్తున్నప్పుడే అది సాయిల్ ని కొంత వాటర్ ఇన్ఫిల్ట్రేట్ అవుతూ పెర్కులేట్ అవుతూ కొంత వాటర్ స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట సాయిల్ లో. అంతే. ఓకే, ఇందులోనే ఫరో యూస్ చేస్తారు ఇట్లాంటివి కదా. ఏం సలీం? హిల్ రీజన్స్ లో యూస్ చేస్తారు సార్ ఇట్లాంటి మెథడ్స్ గట్టా. అర్థం అవ్వలేదు. ఇట్లాంటి మెథడ్ హిల్ రీజన్స్ లో యూస్ చేస్తారు సార్. హిల్ రీజన్స్ కాదు, మన దగ్గర మీ ఊర్లో మా ఊర్లో యూజ్ చేసేదంతా కూడా ఇదే. గ్రావిటీ మన దగ్గర కూడా, మీ దగ్గర కూడా గ్రావిటీ ఉండదా? అంటే స్లోప్ ఉండకుండానే ఉంటుంది ల్యాండ్. ఉంటుంది సార్. ల్యాండ్ స్లోప్ ఖచ్చితంగా ఏదో ఒక వైపు ఉంటుంది కదా. సో ఎత్తుగా ఉన్న వైపు వాటర్ పెడతారు. ఎత్తుగా ఉన్న వైపు వాటర్ పెడితే అది కంప్లీట్ గా పొలం అంతా కూడా విస్తరిస్తుంది అనమాట. అంతేనా? ఓకే ఓకే ఓకే, మన దగ్గర వాడేది కూడా ఇది. ఇందులోనే ఫర్రోస్, బార్డర్ స్ట్రిప్స్ అంటే చుట్టూ మొత్తం పొలం చుట్టూ గట్లు కడతారు కదా, బార్డర్ స్ట్రిప్స్, బేసిన్, ఫ్లడ్ ఇరిగేషన్, ఇలాంటివన్నీ కూడా మనకి సర్ఫేస్ ఇరిగేషన్ లో భాగంగానే ఉంటాయి. ఇది అన్నింటికంటే తక్కువ ఎఫిషియన్సీ కలిగిన మెథడ్ అండి. తక్కువ ఎఫిషియన్సీ ఇన్ ద టైమ్స్ మనం చెప్పుకునేది ఏంటంటే మనం పెడుతున్న వాటర్లో ఎంత వాటర్ రియల్ గా యూజ్ అవుతుంది అంటే చాలా తక్కువ, జస్ట్ 30 to 40%, లెస్ దెన్ 50% మాత్రమే యూజ్ అవుతుంది. అంటే మిగతా వాటర్ అంతా కూడా వేస్ట్, కంప్లీట్ గా వేస్ట్ అయిపోతుంది. అందుకే ఇది మోస్ట్ లీస్ట్ ఎఫిషియంట్ మెథడాలజీ. ఓకే, ఏదండి? సర్ఫేస్ ఇరిగేషన్ ఆర్ గ్రావిటీ ఇరిగేషన్. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ దీన్ని పూర్తిగా అవాయిడ్ చేసేద్దామని అనుకుంటున్నారు కంప్లీట్ గా. ఓకే, అందుకే దీని ప్లేస్ లోకి ఏమొచ్చాయి? మోడర్న్ మెథడ్స్. మైక్రో ఇరిగేషన్ అంటే దీనికి సొల్యూషన్ మైక్రో ఇరిగేషన్ అనమాట. ఓకే, మైక్రో ఇరిగేషన్ అంటే ఏంటి? అరే పొలం అంతా ఎందుకు నీళ్లు పెట్టాలి? పొలమంతా మొక్కలు ఉన్నాయి. పొలమంతా మొక్కలు లేనప్పుడు పొలమంతా నీరు ఎందుకు పెట్టాలి? పెట్టకూడదు. ఓకే, రెండోది, నువ్వు అంత నీళ్లు పంపిస్తావు, కొన్ని 2-3 గంటల పాటు నీరు పంపిస్తున్నావు, అంత నీరు భూమిలోకి ఇంకుతుందా? కాదు, బయటికి వెళ్ళిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. అంత ఒకవేళ ఇంకినా కూడా లీచింగ్ ఎక్కువైపోతుంది. ఎక్కువ నీరు సాయిల్లోకి ఇంకితే ఏమవుతుందండి? ఎక్కువ లీచింగ్ జరుగుతుందా జరగదా? ఓకే, లీచింగ్ సాయిల్ కి మంచిదా? నో. సో ఖచ్చితంగా అది మంచిది కాదు. అందుకే దానికోసం తీసుకొచ్చిందే మనకి మైక్రో ఇరిగేషన్ అండి. మైక్రో ఇరిగేషన్ ఇప్పుడు పాపులరైజ్ అవుతున్న పద్ధతి అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా ఎక్కువగా దీన్ని ప్రమోట్ చేస్తుంది, మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ ని. ఓకే, సో ఇందులో కొన్ని లో ప్రెషర్డ్ పైపుడ్ నెట్వర్క్స్ ద్వారా మనకి వాటర్ ని డైరెక్ట్ గా మొక్కల దగ్గరికి అందిస్తారు. సాయిల్ అంతా అందించరు. సాయిల్లో మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ మొక్కలకి వాటర్ పెట్టే పద్ధతి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పొలంలో కాదు, మన ఇంటి దగ్గర వెనక పెరట్లో మొక్కలు ఉన్నాయి అనుకోండి. వెనక మొక్కలు ఉంటే మొత్తం అంతా వాటర్ వంపేస్తామండి. ఒక్కొక్క మొక్క దగ్గరికి, అక్కడ ఉండేవి కొన్ని మొక్కలే, 10-20 మొక్కలు. 10-20 మొక్కలు కాబట్టి దాని వేర్ల దగ్గరికి వెళ్ళి నీళ్ళు పోస్తామా? అంతేనా కాదా? అంతేనా? అలాగే. ఓకే, మరి అగ్రికల్చర్ ఎందుకు అలా చేయలేకపోతున్నాం? ఎందుకంటే ఎక్కువ మొక్కలు ఉంటాయి, కొన్ని వందల మొక్కలు ఉంటాయి, ప్రతి మొక్కకి వెళ్ళి నీళ్లు పోయడం మన వల్ల కాదు. సో అది మనం వెళ్లకుండా ఒక పైపుని పెడతాం. అంటే ఇప్పుడు ఇలా మొక్కలు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మొక్కలు అరేంజ్ అయి ఉన్నాయి, ఒక ఆర్డర్ లో అరేంజ్ అయి ఉన్నాయి.
ఓకే, నేనేం చేస్తాను, ముందుగానే ఒక పైపుని ఇక్కడ ఏర్పాటు చేసి, ఒక వాటర్ పైపుని ఇక్కడ దీని పక్కనే, కరెక్ట్ గా దానికి పక్కనే, ఇంకొంచెం దూరం వేస్తాను కానీ దీని పక్కనే ఏర్పాటు చేసి, కరెక్ట్ గా కొన్ని లొకేషన్స్ లో, అంటే ఎక్కడైతే మక్కు ఉంటుందో ఆ ప్లేస్ లో దానికి హోల్స్ పెడతాను, చిన్న చిన్న కన్నాలు చేస్తాను. డ్రిప్ ఇరిగేషన్. ఓకే, సో అదే డ్రిప్ ఇరిగేషన్. ఇప్పుడు హోల్స్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఇందులోంచి వాటర్ ని పంపిస్తే ఆ వాటర్ అలా అసలు లో ప్రెజర్ లో వెళ్తుంది. లో ప్రెజర్ లో వెళ్ళేటప్పుడు హై ప్రెజర్ అనుకోండి, మనకేమవుతుంది, విపరీతమైన వేగంతో బయటకు వచ్చేసి సాయిల్ ని నాశనం చేసేస్తుంది. మీకు తెలుసు కదా, ఎక్కడో కొన్ని దగ్గర మున్సిపాలిటీ పైపులు లీక్ అవుతుంటాయి. ఎంత ఎత్తుకెళ్తుంది ఆ వాటర్ ఒక్కోసారి లీక్ అవుతున్నప్పుడు, చూసారా పైపులు లీక్ అయినప్పుడు? ఓకే, సో అంత ఎత్తు, అంటే అంత ఫోర్స్ ఉంటది. ఆ ఎక్కువ ప్రెజర్ అయితే, లో ప్రెజర్ లో పంపిస్తే ఏమవుతుంది, అది చుక్క చుక్క మెల్లమెల్లగా అలా మొక్క యొక్క వేలు దగ్గర అలా డ్రిప్ అవుతూ ఉంటుంది. ఇలా డిప్ అవుతూ ఉంటే కేవలం ఎక్కడ నీరు కావాలో అక్కడికే నీరు సప్లై అవుతుంది. దీనివల్ల రెండు బెనిఫిట్స్. ఒకటి, నేను వాటర్ని వేస్ట్ చేయట్లేదు, చాలా తక్కువ వాటర్నే పంపిస్తున్నాను. ఓకే, ఒక ట్యాంక్ వాటర్ పెట్టినా కూడా ఒక గంట సేపు ఆ ట్యాంక్, అంటే ఒక 200 లీటర్ వాటర్ ట్యాంక్ ఉంది నా దగ్గర, 200 లీటర్ వాటర్ ట్యాంక్ ని అలాగా పెట్టాను అనుకోండి, ఒక ఎకరం పెట్టాను అనుకోండి, ఒక ఎకరం భూమికి ఒక అరగంట అయినా నీరు సప్లై చేయగలదు కంటిన్యూస్ గా. సో చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అంటే నీరు వృధా కాకుండా చూసుకుంటుంది. రెండు, నీటితో పాటు సాయిల్ ని కూడా ఇది కాపాడుతుంది. మనం చేసే సర్ఫేస్ ఇరిగేషన్ ఎక్కువగా సాయిల్ ఎరోజన్ కి కారణమవుతుంది, లీచింగ్ కి కారణమవుతుంది. సో అక్కడ వాటర్ వేస్టేజ్ ఎక్కువ, ఇక్కడ వాటర్ వేస్టేజ్ తక్కువ. అంటే ఇట్ ఈస్ మోస్ట్ ఎఫిషియంట్. అంతేనా? ఓకే, సో అదే యూసఫ్ మీరు పెడుతున్నారు డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్ ఇరిగేషన్ అంటే ఇది నేను చెప్పిన మెథడ్ అంతా కూడా మైక్రో ఇరిగేషన్ లో ఒక రకం, ఒక టైప్, అదే డ్రిప్ ఇరిగేషన్. ఓకే, ఇలా పైప్ లైన్స్ ని ఏర్పాటు చేసి డైరెక్ట్ గా మొక్క యొక్క రూట్ జోన్ దగ్గరికే మనం వాటర్ ని పంపిస్తే దాన్నే డ్రిప్ ఇరిగేషన్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, దీని వలన మనం పొలం యొక్క, అదే ఆ పంట యొక్క ఈల్డ్ ని 230% వరకు ఇంక్రీజ్ చేయొచ్చు అంట. అండ్ ఫ్లడ్ ఇరిగేషన్, అదే సర్ఫేస్ ఇరిగేషన్ ఉంది కదండి, దాంతో పోల్చుకుంటే 70% వరకు వాటర్ ని సేవ్ చేయొచ్చు. 70% వరకు వాటర్ ని, ఎందుకంటే అంత అవసరం లేదు, వాటర్ చాలా తక్కువ వాటర్ సరిపోతుంది. 70% వరకు వాటర్ ని సేవ్ చేయొచ్చు. ఫెర్టిలైజర్ ఎఫిషియన్సీని 30% వరకు పెంచొచ్చు. ఎందుకంటే సర్ఫేస్ ఇరిగేషన్ తో పాటుగా ఫెర్టిలైజర్స్ కూడా కొట్టుకొని వెళ్ళిపోతాయి. అంతేనా? సో దానివల్ల ఫెర్టిలైజర్స్ వేస్ట్ అయిపోతున్నాయి. సో దీనివల్ల ఫెర్టిలైజర్స్ వేస్ట్ అవుతాయా? అస్సలు అవ్వదు. ఎందుకంటే వాటర్ ఫ్లో ఉంటేనే బాగా, సర్ఫేస్ మీద ఎలాంటి ఫ్లో కూడా నీకు క్రియేట్ అవ్వదు. మొక్క వేర్ల దగ్గర పడుతూ ఉంటే అలా ఉండిపోతుంది, ఆ నీరే అలా ఇంకుతూ ఉంటుంది అంతే. ఓకే, అలాగే లేబర్ అండ్ ఫెర్టిలైజర్ కాస్ట్ ని తగ్గిస్తుంది. ఓకే, అండ్ అన్ని రకాల టెరైన్స్ కి కూడా యూజ్ అవుతుంది. సెలైన్ టెరైన్ అయినా, హిల్లీ టెరైన్ అయినా, శాండీ టెరైన్, వాటర్ లాగు టెరైన్, ఎలాంటి భూమికైనా కూడా మనకి ఇది యూజ్ అవుతుంది. ఓకే, అందుకే దీన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద పెర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే థీమ్ కింద ప్రమోట్ చేస్తుంది. దాని కింద ఒక 4 థీమ్స్ ఉంటాయి, నేను చెప్తాను. ఓకే, పెర్ డ్రాప్ మోర్ క్రాప్ అంటే తక్కువ నీటితో ఎక్కువ పంట. ఓకే, ఇప్పుడు మనం ఎంత ఖర్చు పెడతాం అంతకంటే తక్కువ వాటర్ని ఖర్చు పెట్టి ఎక్కువ పంటని ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఓకే, అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ నే ఒకవేళ ఉపయోగించినా ఇంకా ఎక్కువ పంట రావాలి, కానీ నీరు వేస్ట్ అవ్వకూడదు అనమాట. అంటే ఇది సస్టైనబుల్ యూసేజ్ ఆఫ్ ది రీసోర్సెస్, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనుకోవచ్చు. అంటే సో మైక్రో ఇరిగేషన్ లో ఒక రకం ఏంటండి, డ్రిప్ ఇరిగేషన్. దిస్ మెథడాలజీ ఈజ్ నోన్ యాజ్ డ్రిప్ ఇరిగేషన్. ఓకే, స్ప్రింక్లర్ ఇరిగేషన్. స్ప్రింక్లర్లు కూడా మీరు చూసే ఉంటారు. ఓకే, పొలం మధ్యలో అక్కడక్కడ స్ప్రింక్లర్స్ ఉంటాయి. ఓకే, ఈ స్ప్రింక్లర్ లోంచి హై ప్రెషర్ వాటర్ బయటకు వస్తుంది. ఓకే, ఈ స్ప్రింక్లర్స్ అలా తిరుగుతూ ఉంటాయండి. ఏంటండి, తిరుగుతూ ఉంటాయి. ఓకే, వాటర్ని స్ప్రింకిల్ చేసి తిరుగుతూ ఉంటాయి. అంటే ఒక ఫౌంటైన్ లా వాటర్ వస్తుంది దాని నుంచి, ఏదో ఒక వైపుకి కానీ అన్ని వైపులకు కానీ. సో అవి తిరుగుతూ ఉంటే అన్ని వైపులకి అది ఎంత దూరం వరకు కవర్ చేయగలదో అంత ప్రాంతానికి మెల్లమెల్లగా డైరెక్ట్ గా వాటర్ పడుతూ ఉంటుంది. అయితే ఇది సర్ఫేస్ ఇరిగేషన్ లాగా వేస్ట్ అయిపోదు. ఎందుకంటే సర్ఫేస్ ఇరిగేషన్ లో ఒక్కసారి ఎక్కువ వాటర్ పెడతాం కాబట్టి ఆ గ్రౌండ్ వాటర్ లోకి ఇంకకుండా వాటర్ అంటే ఏమవుతుంది,
ఓవర్ఫ్లో సర్ఫేస్ రన్ ఆఫ్ లాగా ముందుకెళ్ళిపోతుంది. కానీ ఇది స్లోగా పడుతుంది కాబట్టి ఏమవుతుంటుంది, అలా కంటిన్యూస్ గా భూమిలోకి ఇంకిపోతూ ఉంటుంది. ఓకే, ఇది కూడా ఒక 30 నుంచి 50% వరకు వాటర్ ని సేవ్ చేయగలవు. ఓకే, సో ఇది స్ప్రింక్లర్ ఇరిగేషన్ వాటర్ ని స్ప్రింకిల్ చేస్తుంది. మీరు ఇప్పుడు ఇవి గార్డెనింగ్ లో ఎక్కువగా వాడుతున్నారు వీటిని. గార్డెనింగ్ అంటే కాలేజీల్లో కానీ యూనివర్సిటీలో కానీ నీళ్లు పెట్టడానికి ఇంకా బద్ధకం కదా, అక్కడ కూడా నీరు వేస్ట్ చేయడం ఆపాలని చెప్పి స్ప్రింక్లర్స్ వాడుతున్నారు. క్రికెట్ పిచ్ల్లో వీటన్నిటిలో ఇలా వాడుతున్నారు స్ప్రింక్లర్ ఇరిగేషన్. ఓకే, తర్వాత సో ఛాలెంజెస్ ఫర్ ఇరిగేషన్ ఇండియాలో ఇరిగేషన్ ఉన్న ఛాలెంజెస్. ఇప్పుడు అర్థమైంది కదా ఇండియాలో ఇరిగేషన్ పరిస్థితి ఎలా ఉంది. ఇక్కడ వాల్యూస్ కాదు తెలుసుకోవడం ముఖ్యం, ఇక్కడ కాన్సెప్ట్ అట్లా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ముఖ్యం. ఓకే, ఛాలెంజెస్ ఏంటి క్లియర్ గా చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకటి, వాటర్ టేబుల్ డిప్లీట్ అయిపోతుంది. వాటర్ టేబుల్ డిప్లీట్ అయిపోతుంది అర్థం ఏంటి, కిందకి వెళ్ళిపోతుంది. వాటర్ టేబుల్ ఈజ్ మూవింగ్ కంటిన్యూస్లీ డౌన్వర్డ్స్, అలా కిందకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఏమవుతుందంటే మనం ఒక్కొక్కసారి బోర్వెల్స్ వేసేటప్పుడు ఒకప్పుడు 30-40 అడుగులకి వాటర్ వస్తే ఇప్పుడు 1000 అడుగులైనా వాటర్ రావడం లేదు. ఓకే, మా ఊర్లో ఉంది. మా ఇంటి దగ్గర బోర్వెల్ వేసినప్పుడు 2010 ఆ టైంలో కరెక్ట్ గా 25 అడుగులకి 28 అడుగులకి వాటర్ వచ్చింది. 25-28 అడుగులకి. ఇప్పుడు అదే మా ఊర్లో వాటర్ వేస్తే ఒక్కొక్క దగ్గర 70 అడుగులు అవుతుంది, ఒక్కొక్క దగ్గర 100 అడుగులు కూడా అవుతుంది. ఓకే, అంటే గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోతుంది. ఆ సిటీస్ లోకి వెళ్తే ఇంక చెప్పక్కర్లేదు, ఇంకా కిందకి వెళ్ళిపోయింది అనుకోండి. ఓకే, పర్టికులర్ గా ఎక్కువ గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అయిన స్టేట్స్ పంజాబ్, యూపీ, యూకే, వీటిల్లో ఎక్కువగా గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అవుతుంది. ఒకటి. రెండోది, ఇరిగేషన్ కి ఇంకొక మెయిన్ ఛాలెంజ్ అన్ఈవెన్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్. ఇండియాలో అన్ని ప్రాంతాల్లో కూడా రెయిన్ఫాల్ ఒకలా లేదు. దీనివల్ల ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఇరిగేషన్ మెథడాలజీని వాడాల్సి వస్తుంది. ఓకే, సర్ప్లస్ నుంచి డెఫిసిట్ కి వాటర్ ని డైవర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. దానికోసమే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, నియర్లీ 30 రివర్ సిస్టమ్స్ ని కనెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకుంది. అంటే సర్ప్లస్ నుంచి డెఫిసిట్ కి వాటర్ ని డైవర్ట్ చేయాలి, సర్ప్లస్ రివర్ బేసిన్ నుంచి డెఫిసిట్ కి. అందులో భాగంగానే అంటే అలాంటిదే మనకి ఆంధ్రాలో కనిపించే పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఎందుకంటే ఇది గోదావరి రివర్ సిస్టమ్, ఇది ఒక సర్ప్లస్ రివర్ సిస్టమ్. కృష్ణా ఒక డెఫిసిట్ రివర్ సిస్టమ్. దాని నుంచి దీనికి వాటర్ ని డైవర్ట్ చేసే సిస్టమ్ అన్నమాట ఇది. ఓకే, అలాగే ఇరిగేషన్ ఎఫిషియన్సీ తక్కువ చెప్పాం కదా. మోస్ట్లీ వాడుతున్న ఇరిగేషన్ ఏంటి మనకి, సర్ఫేస్ ఇరిగేషన్. ఓకే, సర్ఫేస్ ఇరిగేషన్, గ్రావిటీ ఇరిగేషన్ ఎక్కువగా వాడుతున్నారు. అది అన్నింటికంటే తక్కువ ఎఫిషియన్సీ కలిగిన మెథడాలజీ, అంతేనా? ఆన్లైన్. ఓకే, సో అన్నిటికంటే తక్కువ ఎఫిషియన్సీ ఉంది. దాని ప్లేస్ లో మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు యూజ్, ఓకే, వీ కెన్ షిఫ్ట్ టు మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్. మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ కి షిఫ్ట్ అవ్వచ్చు, ఆ ఆప్షన్ మన దగ్గర ఉంది. ఓకే, అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నాన్న చూడండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇండియాలో ఇరిగేషన్ ఛాలెంజ్. ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటి అంటే there is a growing gap between created potential and utilized potential. Created potential and utilized potential అంటే చెప్తాను చూడండి. నేను ఒక ప్రాజెక్ట్ కట్టాను, ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేశాను. ఆ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసి నేను పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే డ్యామ్ కెపాసిటీ ఎంత అంటే 8 లక్షల ఎకరాలకి నీటిని పంపించగలదు, 8 లక్షల ఎకరాలకి నీటిని సప్లై చేయగలదు. ఇది దీని క్రియేటెడ్ పొటెన్షియల్. ఏంటండి, క్రియేటెడ్ పొటెన్షియల్. సో అయితే ఇప్పుడు అందులో యూటిలైజ్డ్ పొటెన్షియల్ ఎంత అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక కారణం వలన ఒక 5 lakh acres కే వాటర్ ని పంపించగలుగుతున్నాను, ఇంకొక 3 lakh acres కి వాటర్ ని పంపించలేకపోతున్నాను, అంటే యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాను. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే మేబీ వాటర్ అవైలబిలిటీ తగ్గిపోవడం. అంటే నేను అనుకున్నాను ఏంటి, ఇందులో డ్యామ్ లో ఒక
100 టీఎంసీలు వాటర్ ఉంటుంది అనుకున్నాను, కానీ అంత లేదు, అంత రావడం లేదు, 80 టీఎంసీ వస్తుంది. సో వాటర్ లేకపోవడం వల్ల, కెనాల్ సిస్టమ్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల, వేరు వేరు ప్రాబ్లమ్స్ వల్ల ఈ పొటెన్షియల్ అనేది అండర్ యూటిలైజేషన్ జరుగుతుంది. ఏంటండి? అండర్ యూటిలైజేషన్. అండర్ యూటిలైజేషన్ జరుగుతుంది. అది ఒక ప్రాబ్లం, దాన్ని మనం అడ్రస్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, అదే విధంగా ఎప్పటికప్పుడు డ్రాట్స్, అలాగే గ్రౌండ్ వాటర్ ఓవర్ యూజ్, ఇది ఛాలెంజ్. ఓకే, అలాగే ఇదిగోండి ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్, ఇది ఎప్పుడూ ఒక ప్రాబ్లమే, 100% ప్రాబ్లమే, గ్రౌండ్ వాటర్ని ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవడం. సో ఇలాంటి ఛాలెంజెస్ మనకు ఉన్నాయండి ఇండియాలో. ఓకే, ఇప్పుడు మన దగ్గరున్న వాటర్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ఛాలెంజెస్ అర్థమే కదన్న. ఇండియాలో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఇండియన్ ఇరిగేషన్ సిస్టమ్ అంటే రాయగలరా? ఎస్ సార్. ఓకే, మరి ఛాలెంజెస్ చెప్పినప్పుడు సొల్యూషన్స్ చెప్పగలరా? ఓకే, ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా మనకి సొల్యూషన్ తెలుస్తుందండి. ప్రాబ్లం తెలియనంత వరకే సొల్యూషన్ తెలియదు. ఓకే, ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ ఏ పర్టిక్యులర్ సొల్యూషన్. సో ఇప్పుడు వాటర్ మేనేజ్మెంట్ ఆప్షన్స్. అగ్రికల్చర్ సెక్టారు అన్నింటికంటే ఎక్కువ వాటర్ని యూజ్ చేసుకుంటుంది. గ్రౌండ్ వాటర్ యూసేజ్ లో 90% కంటే ఎక్కువ వాటర్ దేనికి వెళ్తుంది? అగ్రికల్చర్ కి వెళ్తుంది. సర్ఫేస్ వాటర్ లో కూడా మెజారిటీ వాటర్ మనకి అగ్రికల్చర్ కే వెళ్తుంది. సో ఇంత ఎక్కువ వాటర్ ని అగ్రికల్చర్ వాడుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఓకే, వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేయొచ్చు? వాట్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్ టు అస్? వాటర్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ టు అస్. ఓకే, ఒక్కొక్కటి చూడండి, మీకు కనిపిస్తున్నాయి, క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఓకే, ఒకటి, ఫస్ట్ రెగ్యులర్ గా వాటర్ సప్లై చేయడానికి, అది కూడా సరిపడా వాటర్ ని సప్లై చేయడానికి సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి, ఎందుకంటే దేర్ ఈజ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్యాప్ అన్నమాట. ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్యాప్ అంటే మనకి ఎంత వాటర్ అవసరం అవుతుందో దానికి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇప్పుడు కెనాల్ ఉంది, కెనాల్ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే, కెనాల్స్ సరిపడా లేవు. ఓకే, వాటర్ ఉంది కానీ కెనాల్స్ లేవు, కెనాల్స్ లేకపోతే ప్రాబ్లమే కదా. సో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్యాప్ ని ఫిల్ చేయాలి, ఫస్ట్ వన్. సెకండ్ వన్, వాటర్ లాగింగ్ జరగకుండా డ్రైనేజ్ ఫెసిలిటీస్ కల్పించాలి. డ్రైనేజ్ అంటేనే మీకు చెప్పాను, మనం ఎప్పుడు డ్రైనేజ్ అంటే అనుకునే పదం వేరు. డ్రైనేజ్ అంటే వాటర్ ని ఎంప్టీ చేసేయాలి. ఓకే, సో వాటర్ లాగింగ్ జరగకుండా డ్రైనేజ్ మనకి పనికొస్తుంది. ఓకే, సో ఇరిగేషన్ కమాండ్ ఏరియాల్లో వాటర్ లాగింగ్ అనేది ఒక ప్రాబ్లం గా ఉంది, అందుకే డ్రైనేజ్ ని క్రియేట్ చేయాలి, కరెక్ట్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ కల్పించాలి. మూడోది, ఇరిగేషన్ ఎఫిషియన్సీ పెంచాలి. ఇండియాలో చాలా తక్కువ ఇరిగేషన్ ఫెసిలిటీ ఉంది, అండ్ ఇండియా వాడుతున్న హైయెస్ట్ ఇరిగేషన్ టైప్ ఏంటి అంటే సర్ఫేస్ ఇరిగేషన్, అండ్ ఇట్ ఈస్ ద లీస్ట్ ఎఫిషియంట్ ఇరిగేషన్ మెథడ్. సో దాన్ని ఆపాలి ఫస్ట్. ఓకే, సో అందుకని చెప్పి మైక్రో ఇరిగేషన్ ని మనం వాడుకోవచ్చు. అది డ్రిప్ ఇరిగేషన్ అయినా స్ప్రింక్లర్ ఇరిగేషన్ అయినా వాడుకోవచ్చు ఎఫిషియన్సీని పెంచడానికి. దీనివల్ల వాటర్ వేస్ట్ తగ్గుతుంది, అలాగే వాటర్ సప్లై కూడా ఎఫిషియెంట్ గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే క్రాప్ ప్లానింగ్ కూడా ఆప్టిమైజ్ చేసుకోండి. ఏంటండి? క్రాప్ ప్లానింగ్ ని ఆప్టిమైజ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పంటలు ఉంటాయి మనకి, కొన్ని పంటలు అంటే రైస్, జ్యూట్, షుగర్ కేన్, ఇలాంటివన్నీ ఏం క్రాప్స్ అండి? వాటర్ ఇంటెన్స్ క్రాప్సే కదా, అంతేనా అన్నా? ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? ఆ వాటర్ ఇంటెన్స్ క్రాప్స్ ని పండించేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ కాదు, ఎక్కడైతే గుడ్ వాటర్ సప్లై ఉంటుందో, పర్టికులర్ గా గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ కరెక్ట్ గా ఉంటుందో అక్కడే వాటర్ ఇంటెన్స్ క్రాప్స్ ని ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని మా ప్రాంతంలో రైస్ లేదు కాబట్టి నేను రైస్ పండిస్తుంటే కుదరదు అనమాట. ఓకే, ప్రాంతాల బట్టి అవసరాన్ని బట్టి మార్చుకోవాలి. వాటర్ ఇంటెన్స్ క్రాప్స్ ఉన్నాయంటే ఎక్కడైనా వాటిని ఎక్కడైతే మంచి వాటర్ అవైలబిలిటీ ఉందో అక్కడికి షిఫ్ట్ చేయండి. ఎక్కడైతే వాటర్ అవైలబిలిటీ లేదో అక్కడ తక్కువ వాటర్ని వినియోగించుకునే క్రాప్స్, మిల్లెట్స్ కానీ, పల్సెస్ కానీ, లేదా ఆయిల్ సీడ్స్ కానీ, వీటి మీద ఫోకస్ చేయండి. అంటే క్రాపింగ్ ప్యాటర్న్ మారాలి, అదే ఆప్టిమం క్రాప్ ప్లానింగ్ అండి. ఓకే, ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇది ఇక్కడ ఇంపార్టెంట్ వాటర్ మేనేజ్మెంట్ ఆప్షన్ లో. ఓకే, ఇండియా వర్చువల్ వాటర్ ట్రేడ్ చేస్తుంది. వర్చువల్ వాటర్ ట్రేడా?
వాటర్ ట్రేడింగ్ ఏంటి సార్? అసలు వాటర్ని ఎవరు అమ్మరు కొనరు వేరే దేశంకి మనకి. అలాంటిది వర్చువల్ గా కూడా వాటర్ ట్రేడ్ చేస్తున్నారా అని అనుకోకండి, చెప్తాను. ఇప్పుడు మీరు రైస్ పండించి, అంటే ఇండియా యొక్క మేజర్ ఎక్స్పోర్ట్స్ లో ఒకటి రైస్ అండి. రైస్ యొక్క మేజర్ ఎక్స్పోర్ట్. ఓకే, ఒకనొక టైంలో రైస్ మనకి సరిపోవట్లేదని చెప్పి ఎక్స్పోర్ట్, అమెరికాకి ఎక్స్పోర్ట్స్ ని కూడా ఆపేసింది ఇండియా. అంటే రైస్ ని చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. అయితే రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, మిగతా వాటిని ఎక్స్పోర్ట్ చేసినా పర్లేదు, కానీ రైస్ ఎక్స్పోర్ట్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అయ్యంటే ఎక్కువ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది కదా. అంటే అందరూ ఎక్కువగా ఎక్స్పోర్ట్ జరుగుతుంది కదా, మంచి డిమాండ్ ఉంది ఇక్కడ అమెరికాలోను ఆఫ్రికాలోను అని చెప్పి మన వాళ్ళు ఎక్కువ పండిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే మన ఫార్మర్స్ ఒక గ్రాము లేదా ఒక కేజీ రైస్ ని పండించడానికి చైనా, బ్రెజిల్ లాంటి కంట్రీస్ తో పోల్చుకుంటే 2 to 4 times ఎక్కువ వాటర్ ని యూజ్ చేస్తారు. 2 to 4 times. ఓకే, అంటే అంత ఎక్కువ వాటర్ అన్నమాట. ఇక్కడ చిత్తంగా ఉండే ఎగ్జాంపుల్ చూడండి. ఒక కేజీ రైస్ ని మనం పండించాలి అంటే 3000 నుంచి 3500 లీటర్ల వాటర్ అవసరం అవుతుంది ఇండియాలో. అంత ఎక్కువ వాటర్ ని కన్జ్యూమ్ చేస్తున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఆ రైస్ ని, ఆ కేజీ రైస్ ని ఎక్స్పోర్ట్ చేసేవరకు అర్థం ఏంటి తెలుసా? ఈ 3000 లీటర్ల వాటర్ ని కూడా ఎక్స్పోర్ట్ చేసాడు అంటే 3000 లీటర్లు వేస్ట్ అయిపోయింది. ఇంకా అదే వర్చువల్ వాటర్ ట్రేడ్. ఇప్పుడు అదే తక్కువ వాటర్ తీసుకునే క్రాప్స్ నువ్వు ఎక్స్పోర్ట్ చేసావు అనుకోండి, సో మనకు మీద వాటర్ స్ట్రెస్ అంతగా పడదు. బట్ ఎక్కువ వాటర్ని తీసుకునే వాటిని ఎక్స్పోర్ట్ చేయడం తగ్గించాలన్నమాట మనం. ఓకే, పర్టికులర్ గా రైస్, వీట్, షుగర్ కేన్, ఓకే, ఇలాంటి వాటిని మనం ఎక్కువగా పండించకూడదు, ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయకూడదు. ఓకే, దానివల్ల వర్చువల్ వాటర్ ట్రేడ్ అనేది జరిగిపోతుంది. అంటే ఇండియా ఈజ్ లూజింగ్ ఇట్స్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రేడ్ అన్నమాట. ఓకే, అదే విధంగా వాటర్ ప్రొడక్టివిటీని పెంచాలి. వాటర్ ప్రొడక్టివిటీని పెంచాలి. వాటర్ ప్రొడక్టివిటీ అంటే ఏంటి సార్? వాటర్ ప్రొడక్టివిటీ అంటే ఎంత వాటర్ ని యూజ్ చేస్తే ఎంత పంట పండింది, ఎంత పంట పండింది. అర్థమవుతుంది? వాటర్ ప్రొడక్టివిటీ అంటే సింపుల్. మనం వాడిన వాటర్ అంటే 1,00,000 లీటర్ల వాటర్కి ఎంత పంట పండింది. 1,00,000 లీటర్లకి ఒక 100 కేజీలు రైస్ పండింది అనుకోండి. ఓకే, అది ఒక రకం. అదే ఇంకో దగ్గర 1,00,000 లీటర్లకి 200 కేజీల రైస్ పడింది అనుకోండి. అక్కడ ప్రొడక్టివిటీ పెరిగిందా పెరగలేదా? పెరిగింది. సో వాటర్ ప్రొడక్టివిటీని పెంచాలి మనం. ఓకే, వాటర్ ప్రొడక్టివిటీని ఎలా పెంచవచ్చు అంటే ఫస్ట్ వన్, ఇది కాంట్రవర్షియలే కంపల్సరీగా, దీనికి ఎవరు ఒప్పుకోరు. ఓకే, బట్ వాటర్ ని కూడా ప్రైసింగ్ చేయాలి. ఓకే, ఏంటంటే వాటర్ విలువ తెలియట్లేదు ఫార్మర్స్ కి, ఫ్రీగా కరెంట్ ఇచ్చేస్తుంటే. ఓకే, సో వాటర్ విలువ తెలియాలి, వాటర్ ని కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి ఫార్మర్స్. అంటే 100% ఏం చేయాలి? ఫార్మర్స్ కి ప్రైసింగ్ పెట్టాలంటే ఇలాంటి ఒక ప్రపోజల్ అయితే మనకి లేదు, కానీ ఫ్యూచర్ లో రావచ్చు. చెయ్యాలి. వాటర్ కి కూడా ప్రైసింగ్ పెడితే సార్ ఫార్మర్స్ మీద మీరు ప్రెజర్ పెడతారా? కాదు. అరే నాకు ఇంత ఖర్చు అవుతుంది, కొంచెమైనా వాటర్ తగ్గించాలి అని చెప్పి అనుకుంటారు. ఓకే, వాటర్ యూసేజ్ తగ్గించవచ్చు కొంతవరకు. ఓకే, వాటర్ ని ఒక కాంపిటేటివ్ ప్రైసింగ్ పెట్టొచ్చు. అలాగే సబ్సిడీస్ ని తగ్గించాలి ఫస్ట్ ఇరిగేషన్ లో. అది కూడా పర్టికులర్ గా బోర్ వెల్స్, ట్యూబ్ వెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇరిగేషన్ లో సబ్సిడీస్ ని తగ్గించాలి. ఓకే, దీంతో పాటు బయలాజికల్ వాటర్ సేవింగ్ మెజర్స్ ని కానీ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ని కానీ వాడాలి. అంటే సాయిల్ మల్చింగ్ అనేది కొంతవరకు వాటర్ ని సేవ్ చేయగలుగుతుంది. ఓకే, ఎలాగంటే సాయిల్ ని కవర్ చేసి ఉంచేస్తుంది ప్లాస్టిక్ తో కానీ లేదా ఆకులతో కానీ. దీనివల్ల ఏమవుతుంది? సాయిల్ మీద డైరెక్ట్ గా సన్లైట్ పడదు, సో సాయిల్ లో వాటర్ ఎవాపరేషన్ జరగదు. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది? వాటర్ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది, వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇలాంటివన్నీ చేస్తే మనం ఖచ్చితంగా ఇండియా లాంటి కంట్రీలో వాటర్ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేనా? ఎస్ సార్. ఓకే ఓకే, సో ఇది దీనికి సంబంధించిన విషయాన్ని, ఇరిగేషన్ సంబంధించి. అయితే ఇక్కడ స్కీమ్స్ కూడా ఉంటాయి. అయితే అలాగో స్కీమ్స్ మీకు తెలిసేవి కదా, మీరు స్కీమ్స్ గురించి అందులో చెప్పుకోవడానికి పెద్దగా ఏమి ఉండదు. సో స్కీమ్స్ గురించి నోట్స్ లో ఉంటుంది, క్లియర్ గా చూసి చదవండి. ఒక అందులో మోస్ట్ ఇంపార్టెంట్ గా మీరు చదువుకోవాల్సిన స్కీమ్ ఏంటి అంటే ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, దానిలో కాంపోనెంట్స్ ఇవన్నీ చదువుకుంటే ఇరిగేషన్ చాలా బాగా అర్థమవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది కూడా. అయితే మనకి ముందే చెప్తున్నాం, మనకి మెయిన్ ఇదేంటి అంటే టాస్క్
కాన్సెప్ట్ ఎనాలిసిస్ ఇంపార్టెంట్. ఎనాలిసిస్ చేయండి, ఖచ్చితంగా అనలిటికల్ గా ఆలోచించండి. ఓకే, అలాగే మీకోసం ఒక మెయిన్స్ క్వశ్చన్ కూడా చూపిస్తున్నాను. ఓకే, చూడండి. ఇండియన్ అగ్రికల్చర్ రిమైన్స్ heavily dependent on inefficient irrigation methods which are leading to unsustainable water use. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత ఏమంటున్నాడు? క్రిటికల్లీ అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఫ్లడ్ ఇరిగేషన్, అదే గ్రావిటీ ఇరిగేషన్, ఫ్లడ్ ఇరిగేషన్, సబ్సిడైజ్డ్ ఎలక్ట్రిసిటీ అండ్ క్రాపింగ్ ప్యాటర్న్స్ ఆన్ వాటర్ అవైలబిలిటీ and suggest policy measures to improve water use efficiency in agriculture. క్వశ్చన్ చాలా పెద్దగా కనిపిస్తుందా? సింపుల్ క్వశ్చన్. అక్కడ ఆలోచించడానికి ఏం లేదు, చాలా సింపుల్. మనం చెప్పుకున్న టాపిక్లు ఇంతవరకు చెప్పుకున్నవే. ఓకే, సబ్సిడైజ్డ్ కరెంట్ కానీ, లేకపోతే ఫ్లడ్ ఇరిగేషన్ కానీ, క్రాపింగ్ ప్యాటర్న్ కానీ, ఇవి వాటర్ అవైలబిలిటీని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి. ఓకే, అలాగే మెజర్స్ ఏం తీసుకోవచ్చు అంటే మనం చెప్పాము ఇప్పుడు వాటర్ ప్రొడక్టివిటీ ఎలాగ పెంచాలని చెప్పి వాటర్ మేనేజ్మెంట్ చెప్పాం కదా, అవి రాయొచ్చా? ఓకే, సో ఇది రాయండి, రేపటికి క్వశ్చన్ రాయండి. ఓకే, సో ఆ క్వశ్చన్ రాసేంత వరకు ఉంచుతాను నేను, లేదంటే స్క్రీన్ షాట్ అయినా పర్వాలేదు. స్క్రీన్ షాట్ రావట్లేదు. హలో, ఇట్ వాస్ ప్రొహిబిటెడా? ఓకే, ఎస్. ఆఫ్లైన్ వాళ్ళకైతే ఫోటో తీసుకుంటున్నారు. ఓకే, యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఇన్ ద మెయిన్స్ ఇన్ ఎనీ టాపిక్. ఓకే, దానికి ఈ టాపిక్ నుంచి పర్టికులర్ గా రావచ్చండి, ఎందుకంటే ఇది వాటర్ అనే దాని యొక్క సస్టైనబుల్ యూసేజ్ ని ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి, సస్టైనబిలిటీని. సో క్లియర్ గా రాసుకోండి. ఓకే, సో ఐఎమ్ ఎండింగ్ ద సెషన్ హియర్. అర్థమైంది కదా నేను అందరికి? ఓకే 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 బాయ్. ఇంకా రేపు మంచి టాపిక్ గ్రీన్ రెవల్యూషన్ తీసుకుందామండి. గ్రీన్ రెవల్యూషన్ మొత్తం హిస్టరీ అంతా చెప్తాను మీకు. అంటే చెప్తున్నాను కదా, కాన్సెప్చువల్ గా అంటే అసలు ఏం జరిగింది తెలియాలి, అదంతా చూద్దాము. ఆ తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ ఇవి చూసేస్తే అగ్రికల్చర్ కంప్లీట్ అయిపోతుంది. అంటే విత్ ఇన్ 2-3 సెషన్స్ లో మనకి అయిపోయినట్టు లెక్క. ఓకేనా? అగ్రికల్చర్, నాట్ ఎకనామిక్ జాగ్రఫీ. ఓకే, బాయ్ బాయ్.